స్వాగతం. ఇతిహాస సంకలన సమితి అధ్యక్షులు శ్రీ కిషన్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రజ్ఞాభారతి అధ్యక్షులు వి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇవాళ ఆవిష్కరింపబడుతున్న పుస్తకాల్లో ఒకటైనటువంటి భావదాస్య మూలాలు పుస్తకానికి ఆవిష్కరణకర్తగా వచ్చినటువంటి ప్రొఫెసర్ టి తిరుపతిరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ గారు శ్రీ తిరుపతిరావు గారికి సన్మానం చేస్తున్నారు. అలాగే ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్న ఆందోళన అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కర్తగా వచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా వారిని సన్మానించవలసిందిగా శ్రీ కిషన్ రావు గారిని కోరుతున్నాను. భావదాస్య మూలాలు పుస్తక రచయిత అయినటువంటి డాక్టర్ బి సారంగపాణి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్న ఆందోళన పుస్తకాల రచయిత శ్రీ హసన్ముఖి చక్రవర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు దీప ప్రజ్వలన, భరతమాత అర్చన ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలని దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. దీపం జ్యోతి పరాయణం దీపేన హరతి మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన హరతి మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ఇప్పుడు వందే మాతరం గానం చేయబడుతుంది. అందరం మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం
శ్యామలా మాతరం మాతరం ప్రజ్యోత్స్నా పులకితయామిని ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం మాతరం కోటి కంఠ కల కల నినాద कराले कोटि कोटि भुजैर्धृत कर करवाले बलधारिणी तारिणी वन्दे मातरम तुमी विद्या तुमी धर्मा तुमी हृदय तुमी मर्मा तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे मातरम दश प्रहरण धारिणी कमल दल विहारिणी विद्यादायिनी त्वां नमामि कमला कमला मधुला सुजलां सुफलां मातरम् वन्दे मातरम् अमलां सरलां स्मितां भूषितां ह्रीं भरणी मातरम् वन्दे मातरम् वन्दे मातरम् ఇప్పుడు ఈ కార్యక్రమ వివరాలు భూమిక వివరించవలసిందిగా నవయోగ భారత్ సంపాదకులు శ్రీ రాంపల్లి మల్లికార్జునరావు గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఆవిష్కరించబోతున్న 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ చరిత్రతో ముడిపడి ఉన్న పుస్తకాలు. అందులో ఒక పుస్తకం భావదాస్య మూలాలు అనేటువంటి పుస్తకం ఏదైతుందో ఆ పుస్తకం జేమ్స్ మిల్ అనేటువంటి అతను 1808 నుంచి 12 సంవత్సరాలు అంటే 1820 వరకు ఆయన లండన్లో కూర్చుని భారతదేశం యొక్క చరిత్రని ఒక పుస్తకం రచించాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళందరికీ కూడా ఆ పుస్తకమే ప్రధానమైనటువంటి పుస్తకమైంది. ఆ పుస్తకంలో చాలా అపోహలు ఉన్నాయి, చాలా వక్రీకరణలు కూడా ఉన్నాయి. వాటి విషయంలో అనేక మంది దాని గురించి పుస్తకాలు రాశారు. సో భావదాస్య మూలాలు పుస్తకం ఏదైతే ఉందో ప్రధానంగా జేమ్స్ మిల్ ఏదైతే వక్రీకరణలు లేకుంటే అపోహలు మన దేశ చరిత్ర గురించి నిర్మాణం చేశారో వాటిని సరైనటువంటి సమాధానాలు చెప్పేందుకు రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకం 1857 సంవత్సరం స్వతంత్ర పోరాటం కంటే ముందు వచ్చినటువంటి పుస్తకం. రెండో పుస్తకం చూస్తే ఇది కూడా బ్రిటిష్ చరిత్రతో ముడిపడి ఉన్న పుస్తకం. 1871 నుంచి
1911 వరకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో జనగణన చేశారు. అంటే జనాభా లెక్కల సేకరణ ప్రారంభం చేశారు. ఆ ప్రారంభం చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా సమస్యలు వచ్చాయి. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ దృష్టిలో 6 ప్రధానమైనటువంటి మతాలు ఉన్నాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో చెట్టును పూజిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు, లేకపోతే ఇట్లాంటి వాటిని పూజించటం చూసి ఈ ప్రధాన మతాలకి వీళ్ళకి సంబంధం లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి తీర్మానం చేసుకుని వాళ్ళని హిందూ సమాజం నుంచి వేరు చేసేందుకు చాలా పెద్ద ఎత్తున కుట్రలు పన్నారు. ఇవాళ అదే పెద్ద సమస్యగా ఉంది. నాగాలాండ్ కావచ్చు, లేకుంటే మిగిలిన చోట్ల ఏ రకమైన పద్ధతిలో ప్రత్యేక దేశం కోసం, ప్రత్యేక జాతి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారో మనందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ పుస్తకం వలస పాలనలో జనగణన అనేటువంటి పుస్తకం ఏదైతే ఒక రీసెర్చ్ సంబంధించిన పుస్తకం. ఛత్తీస్గఢ్లో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, వాళ్ళు ఇంగ్లీష్లో ముద్రించారు. ఆ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేయటం జరిగింది. ఇది 1857 తర్వాత జరిగినటువంటిది. అంటే బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ప్రక్రియ ఇది. రెండూ కూడా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలని వాళ్ళ ధర్మము, సంస్కృతి అన్నిటి నుంచి దూరం చేసేందుకు, జాతి నుంచి దూరం చేసేందుకు చేసినటువంటి పెద్ద ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలని తిప్పికొట్టేందుకు, ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేస్తూ అది మన చరిత్రని సరైన పద్ధతిలో తీసుకొచ్చేందుకు ఈ 2 పుస్తకాల్లో కూడా మనకు కనపడుతుంది. ఇది కాకుండా ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఉత్థాన పతనం 2 కూడా 1757 నుంచి 1947 వరకు, అంటే 190 సంవత్సరాలు. 190 సంవత్సరాల కాలఖండంలో వాళ్ళు ఉత్థానము, పతనము 2 కూడా మనకి కనపడుతుంటాయి. కానీ మన దేశాన్ని మాత్రం అనేక రకాల సమస్యల్లోకి వాళ్ళు నెట్టి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు కూడా విజయం సాధించేందుకు కారణం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం ద్వారా ఆ విషయాలని మనందరికీ కూడా మన దేశంలో దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ విద్యా విధానమే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించేందుకు ప్రధానమైనటువంటి కారణమైంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో మనదైనటువంటి విద్యా విధానము ఎంత మేరకు వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. ఆ విద్యా విధానంతోనే అనేక రకాల ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రయోగాల యొక్క ఫలితం మనం ఈ రోజున కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రయోగాల్లో అనేక తప్పిదాలు జరిగాయి. ఇంకొక విషయం కూడా మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి ఒక భావదాస్యం ఏదైతుందో ఆ భావదాస్యం ఏ రకమైన పద్ధతిలో మన దేశ ప్రజల్లో పనిచేస్తుంది అనేటువంటి విషయం మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అట్లాగే చివరి పాయింట్, 1857 సంవత్సరం నుంచి ఒక మాట చెప్పాలంటే భారతదేశం యొక్క ఒక స్వర్ణ యుగం చరిత్ర ప్రారంభమైంది అని చెప్పచ్చు. ఎందుకంటే 1857 స్వతంత్ర పోరాటం దేశమంతా కూడా కలిసి పనిచేసింది. ఆ పోరాటం తర్వాత కొద్ది కాలం దేశం తెప్పరిల్లేందుకు సమయం పట్టింది. ఆ తర్వాత క్రమంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసేందుకు అన్ని రంగాలలో భీషణమైనటువంటి పోరాటం చేసేందుకు దేశం సమాయుత్తం కావటం కూడా ప్రారంభమైంది. మన దేశంలో ఆ సమయంలో జన్మించినటువంటి అనేక మంది మహాపురుషులు మనందరికి కూడా మనకు తెలుసు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఫణిక్కర్ చెప్పినటువంటి ఒక మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. ఫణిక్కర్ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, బలహీనంగా కనపడుతున్నటువంటి భారతీయ సంస్కృతి, అట్లాగే ప్రగతిశీలంగా కనపడుతున్నటువంటి పాశ్చాత్య సంస్కృతి, ఈ రెండింటి మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. వారు రాశారు,
ఈ సంఘర్షణ కనుక సంఘర్షణలో భారతదేశం నిలబడకపోతే 14వ శతాబ్దంలో భారతదేశం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మళ్ళీ తిరిగి చోటు చేసుకునే అవకాశం ఉంది అని ఫణికర్ గారు చెప్పారు. ఈ సమయంలో 19వ శతాబ్దపు చివరి సంవత్సరాల్లో అంటే 1893 సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత మహాసమ్మేళనంలో ఒక ఉవ్వెత్తున వారు ప్రసంగించారు. అది ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపు తిప్పింది, ప్రపంచ ఆలోచనలు మలుపు తిప్పింది. భారతీయ వేదాంతం అనేటువంటిది ప్రపంచ శాంతికి ఎట్లా మూలమైంది. ఇక అక్కడి నుంచి భారతదేశం హిందూ సమాజం నెమ్మదిగా తేరుకుంటూ ఈ ఆంగ్లేయ సంస్కృతి ఏదైతుందో పాశ్చాత్య సంస్కృతి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంలో ఎటువంటి విజయాలు సాధిస్తూ ముందుకు పోయిందో మనందరికీ తెలుసు. ఇవాళ ఈ పుస్తకాల్లో ఈ రకమైనటువంటి చరిత్ర ఏదైతుందో మన దేశం మన జాతి ఏ రకంగా నిలబడింది అనేటువంటి విషయాలని తెలియజేసేటువంటి ప్రయత్నం ఇందులో జరిగింది. కాబట్టి ఈ రకమైన పద్ధతిలో ఈ 2 పుస్తకాలు కూడా బ్రిటిష్తో సంబంధం ఉంది. రెండోది మన జాతి ఎట్లా చైతన్యం అవుతూ వచ్చింది అనేటువంటి విషయాలు కూడా ఈ 2 పుస్తకాల్లో మనకు కనపడతాయి. ఆ 2 పుస్తకాలు మనం ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. ధన్యవాదాలు మల్లికార్జున గారు. ఇప్పుడు భావదాస్య మూలాల పుస్తకాన్ని ప్రొఫెసర్ తిరుపతిరావు గారు ఆవిష్కరిస్తారు. తదుపరి శ్రీ పద్మశ్రీ డాక్టర్ హనుమాన్ చౌదరి గారిని 2వ పుస్తకం ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్న ఆందోళన ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతిరావు గారిని సంభాషించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పద్మశ్రీ హనుమాన్ చౌదరి గారు, మిత్రులు కిషన్ రావు గారు, అలాగే పెద్దలు వి శ్రీనివాసరావు గారు, ఆథరు బొమ్మరాజు సారంగపాణి గారు, ఇతర పెద్దలు, చక్రవర్తి గారు, మిత్రులారా, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి పుస్తక ఆవిష్కరణలో పాల్గొమ్మని చెప్పడం అదంతా కూడా ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ ఆనర్. ముఖ్యంగా ఈ భావదాస్య మూలాలు సారంగపాణి గారు రాసిన పుస్తకం అవుతుందో అది చదివాను. చాలా బాగా రాశారు. అది వెల్ రీసెర్చ్డ్ బుక్. చాలామంది ఆథర్స్ను రిఫర్ చేశారు. ఇప్పుడు అది టైమ్లీ ఆల్సో.
present context, it's a very timely book. I really appreciate and then convey my congratulations to Sarangpani garu and the co-author Maylavar Sudha Mohan garu, both of them. అలాగే ఇది పుస్తకాన్ని పబ్లిష్ చేసిన నవయుగ పబ్లిషర్స్ గారు, తర్వాత సంపాదకులు మల్లికార్జున్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయసారథి గారు ఇంకా ఇతరులు వచ్చి ఈ బుక్ ఆవిష్కరించమని చెప్పలేదు, కొంచెం మాట్లాడిన దీనిపైన అంటే ఆ టైటిలే నాకు కష్టంగా అనిపించింది. ఫస్ట్ ఆ టైటిల్ అర్థం చేసుకోవటానికి కొంచెం టైం పట్టింది. దీని మీద మాట్లాడాలంటే కష్టమేనంటే పర్వాలేదు మాట్లాడగలుగుతారు, మాట్లాడండి అని అన్నారు. సరే, వారి నమ్మకానికి ఇంకా కృతజ్ఞతలు తెలియజేయాలి. మొట్టమొదలు ఇంతకుముందే చెప్పారు మల్లికార్జున గారు, జేమ్స్ మిల్ ఏదైతే బుక్ రాశారో ద బ్రిటిష్ హిస్టరీ ఆఫ్ ఇండియా, దానిపైన ఆ జేమ్స్ మిల్ ఏ విధంగా ఇక్కడున్న పరిస్థితులను, సమాజాన్ని, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, పరిపాలనా పద్ధతులు, రాజులు, ఇక్కడ ఉన్న ఓవరాల్ సొసైటీ, ముఖ్యంగా బ్రాహ్మణ్స్, వీటన్నిటి మీద కూడా ఆయన ఒక నేరేటివ్ ఇచ్చాడు అన్నట్టు. అది బాగా వక్రీకరించారనేది తెలుస్తూనే ఉంటుంది. ఎవరి పుస్తకం చదివినా కూడా అసలు ఇలా లేదు కదా, ఇలా రాశాడు అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది చూడగానే. ఇంకా దాంతోపాటు వీరేంటంటే కుందన్ సింగ్, కృష్ణమహేశ్వర్లు వాళ్ళు ఒక బుక్ రాశారు, కలోనియల్ డిస్కోర్స్ అండ్ ద సఫరింగ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ చిల్డ్రన్. ఆ బుక్ కూడా ఇట్ ఈస్ ఎ క్రిటిక్ ఆన్ కలోనియల్ మైండ్ సెట్ ఓవరాల్గా. సో ఏ విధంగా ఈ వలసవాదాన్ని దాన్ని అంటే ఇది బాగుంటుంది అని ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ చిన్న చూపు చూసినట్టు ఎట్లా చేశారు అన్ని ఒక్కొక్కటి ఎట్లా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అందులో ఒక్కొక్క అంశం తీసుకొని చెప్పడం జరిగింది. దానిపైన అంత చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ పుస్తకం అందరూ బాగా చదివితే బాగుంటుందని అనిపిస్తుంది. దాని కాస్ట్ కూడా చాలా తక్కువ పెట్టారు, 250 రూపాయలు పెట్టారు. ఈవెన్ మన జిరాక్స్ తీసుకొని చేసినా కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది దానికి. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ రీడ్ దట్ బుక్. అండ్ ఇక్కడ ఇంత మేధావులు ఉన్నారు. ఇంతమంది మేధావుల ముందు నేను ఈ పుస్తకం గురించి ఎక్కువ చర్చించడం కూడా కొంచెం సాహసమే అవుతుంది నాకు. బట్ నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి తప్పదు, ఐ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. మొట్టమొదలు క్లుప్తంగా చెప్తాను ఒక 10 నిమిషాలు. అసలు జేమ్స్ మిల్ దేన్ని ఆధారంగా చేసుకొని, ఎందుకంటే ఫస్ట్ మేజర్ డిస్కషన్ అదే ఉంది పుస్తకంలో, జేమ్స్ మిల్ బ్రిటిష్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఏ విషయాలను ఆధారంగా, ఎవరైనా ఆథర్ రాసినప్పుడు సోర్సెస్ కావాలన్నట్టు, వాట్ ఆర్ ద బేసిక్ సోర్సెస్ ఆధారాలు. సో వీటిని ఆధారంగా చేసుకొని ఆయన ఈ పుస్తకం రాశాడు అని అంటే సరైన ఆధారాలు లేవు ఆయనకు. ఆయన ఇండియాకి రాలేదు, అక్కడక్కడ కొన్ని రచనలు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అని రాశాడు. బట్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ బేసిస్ అనేది లేదు దానికి, పుస్తకానికి. మెయిన్ ఆధారం దానికి ఏమైందంటే ఆయనకు ఎవరైనా రచయిత ఏమవుతారంటే కాంటెంపరీ టైం, సమకాలీన పరిస్థితుల్లో ఏవైతే ఉంటే వాటితో ప్రభావితం అవుతారు. అప్పుడు ఆయనకు సమకాలీన పరిస్థితులు అంటే ఏమున్నాయి, అక్కడ యూరోప్లోను ఇంగ్లాండ్లో ఉన్న పరిస్థితులే సమకాలీన పరిస్థితులు అక్కడ ఉన్న ఓవరాల్గా. సో అప్పుడున్న అరిస్టోక్రసీ కానివ్వండి, అక్కడున్న మోనార్కీ కానివ్వండి, అక్కడున్న చర్చ్ కానివ్వండి, వీటన్నిటిని చూసి ఆయన ప్రభావితమై దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ దాన్ని ప్యారలల్గా ఇక్కడ అలాగే ఉంటుంది అనుకొని దాన్ని ఆధారంగా చేసి ఇక్కడ రాయడం జరిగింది అన్నట్టు. సో ఈజ్ బేసిస్ ఈజ్ వాట్ ఎవర్ ద సొసైటీ వాజ్ దేర్ ఇన్ బ్రిటన్, నాట్ ఇన్ ఇండియా. అక్కడ బ్రిటన్ గురించి రాసినవి కరెక్టే రాశాడు,
కానీ అక్కడ ఉన్న వాటిని ఇక్కడికి పోల్చేసి అవే ఇలా ఇక్కడ కూడా అలాగే ఉందని రాయడము, అలాగే ఉందని లేదు, ఇక్కడ చెడ్డగా ఉందని రాశాడు అన్నీ. ఇప్పుడు ఉదాహరణకు బ్రాహ్మణులు తీసుకుంటే బ్రాహ్మణుల గురించి చాలా వ్యతిరేకంగా రాశాడు. వాళ్ళు దోపిడీదారులు, అప్రెసర్స్, మొత్తం కంట్రోల్ చేశారు, సొసైటీని అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారని. ఇక్కడ చాలా కుల వ్యవస్థ కూడా చాలా చెడ్డగా ఉందని, అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి సొసైటీలో, అన్ని డివిజన్స్ ఉన్నాయని, ఒకరికొకరు కలిసి లేరని, ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ అని, ఇట్ ఈస్ ఆఫ్ మెనీ నేషన్స్ అని, ఇట్స్ నాట్ ఏ వన్ పొలిటికల్ యూనిట్ కాదు, దేర్ ఇస్ నో నేషనల్ కాన్షియస్నెస్ కూడా లేదు ఈ దేశంలో, అంత దే ఆర్ డివైడెడ్ అని. తర్వాత రాజులు కూడా మరీ దుర్మార్గంగా ఉండేవారు రాజులు. ఇక్కడ ఏది ఒక డిక్టటోరియల్గా ఉండేవారు, వాళ్ళకు చట్టం ధర్మం అనేది ఏది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు, ఏది ఇష్టం వాళ్ళు అని. అట్లా ప్రతిదీ కూడా వ్యతిరేకంగా చెప్పడం. అట్లా క్షత్రియుల గురించి కూడా చాలా నెగిటివ్గా రాశాడు. అంటే క్షత్రియులు అంటే అక్కడ అరిస్టోక్రసీ కంపేర్ చేశాడు, బ్రాహ్మణులు అంటే అక్కడ ఉన్న చర్చికి కంపేర్ చేశాడు అన్నట్టు. ఇంకా అక్కడ ఉన్న మొనార్కి అంటే ఇక్కడ ఉన్న రాజులకు కంపేర్ చేసి దాన్ని అంతా ఇక్కడ అన్నట్టు అట్లా చెప్పడం జరిగింది. దీంతో ఐడియా వచ్చేస్తుంది అనుకుంటా. మరి ఇలా చెప్తే అసలు పరిస్థితి ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? సర్టన్లీ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. బట్ మనది తీసుకుంటే ఒక 2-3 నిమిషాలు మన పరిస్థితి ఏంటని తీసుకుంటే, అసలు హిందూయిజం తీసుకున్నా, మన భారతదేశం సివిలైజేషన్ తీసుకున్నా కూడా ఓల్డెస్ట్ సివిలైజేషన్. This is one civilization, one religion which withstood the onslaught of many invasions, unlike many other countries. చాలా దేశాల్లో ఎక్కడెక్కడైతే ఇన్వేషన్ జరిగినాయో అక్కడ వాళ్ళ పాత మతాలన్నీ తుడుచుకుపెట్టుకుపోయినాయి. చాలామంది అక్కడి నుంచి పారిపోయి వస్తే మన దేశంలో షెల్టర్ ఇచ్చాం మనం, ఇక్కడ కాపాడాము మనం, కానీ అక్కడ మొత్తం రిలీజనే మొత్తం పోయింది ఆడ. అలా కాకుండా దాదాపు 1000 సంవత్సరాలు మనం విదేశీయుల పాలనలో ఉన్నా కూడా, ఇన్వేజన్స్ అవన్నీ తీసుకుంటే, ఇస్లామిక్ ఇన్వేజన్స్, దాని తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన తీసుకున్నా కూడా స్టిల్ హిందూయిజం ఈజ్ ఇంటాక్ట్ అండ్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎలా జరిగింది అది ఏంటి అని అంటే దాని మూలాలు ఆ విధంగా ఉన్నాయి. సో ఈ విమర్శలన్నీ కూడా తప్పు అనేది మనకు తెలుస్తుంది. మీరు నాగరికత అనేది అనాగరికులు అని అంటాడు. అనాగరికలని ఎట్లా అంటాడు? మన సాంప్రదాయం ఇప్పుడంతా కూడా NEP 2020 తీసుకుంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను తప్పకుండా చెప్పాలని చెప్తున్నాం మనం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మనం చెప్పాలన్నప్పుడు న్యాచురల్గా మనం ఆ టైంలో ఉండేటి మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేదా ఆస్ట్రానమీ కానివ్వండి, తర్వాత ఫిలాసఫీ కానివ్వండి, లింగ్విస్టిక్స్, గ్రామర్ కానివ్వండి. సో దే ఆర్ సో మెనీ మెటలాజీ, సో మెనీ ఆస్పెక్ట్స్ which have great value in those days when many people, including Britain, they were living a uncivilized life. At that time itself, civilization was so great in India. So if that is not the subject, we will not go into that, but just for your idea, I am mentioning these few names I have just mentioned. And presently, if you see the mathematics, the numerals, decimal system, 0, without that there is no quantum computing you cannot do. Present modern mathematics or modern so-called the latest quantum computing you are talking about, all that is based on 0 or 1. Without that it won't be possible. So even Einstein, so many scientists have agreed. We are able to count because of India, whatever knowledge given by India. So that's the greatness of India. How James Mill has written that it's uncivilized, they don't have any knowledge, no basis, which is totally wrong. Okay, then what? So why should you care for that? What happens? The question is, it has caused very huge damage on India. This book, we cannot brush it aside and say that ఎందుకు దాని గురించి పట్టించుకోవాలి, అది సంబంధమే లేదు కదా, అది కరెక్ట్ కాదు కదా, వదిలేయాలంటే కాదు. అది చాలా డ్యామేజ్ చేసింది. ఎట్లా డ్యామేజ్ చేసింది అని అంటే 1, 2, 3. మొట్టమొదలు
ఎవరైతే బ్రిటిష్ సివిల్ సర్వెంట్స్ ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్ళ పాఠ్యాంశంలో ఈ పుస్తకం ఉండేది. అంటే వాడికి ఇక్కడికి రాకముందే వాళ్ళ మైండ్లో ఇండియన్స్ అందరూ దుర్మార్గులు, అనాగరికులు, వీళ్ళకి జ్ఞానం లేదు అని ఇలాంటివన్నీ నేర్పించి పంపించేశారు ఇక్కడికి. అంటే దే కేమ్ హియర్ హూఎవర్ వాజ్ ద ఎంప్లాయీ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ and also the British Indian service, they were all biased against India because that's how they were trained. Number two, many scholars, philosophers got influenced by this. Cambridge University and Oxford University, this book was an important book for the students. So hundreds of students must have studied this and they feel that is true. Not only this, even in Germany, a great philosopher like Hegel, he was influenced by this book. So a great narrative was built up. Forget about others. Our own historians, the great popular Marxist historians and some other historians, they were also influenced by this book. They also followed the same. And to the extent of glimpses of the world history, even that also you have some certain aspects of this book you find in that also. So it has got profound impact on India, and from there it started in the school curriculum, in the syllabus, and all that certain aspects of this book were included. So our minds are conditioned, including my mind. It is all conditioned because we are trained in that. We are all trained in that system. So that's a damage. That's why the present call is, it should be a battle cry. That is, you have to decolonize the minds of all the people. And the Indic mind has to develop. The Bharatiya Samskruti, Bharatiya way of life, Bharatiya way of thinking, the thought process must begin. That original thinking has to come connected to our own roots. Because we are disconnected. It has to come. Unfortunately, still though the British flag has gone, the colonization in an invisible way, it is going on and on and on, and it is on the rise. So unless people work very hard, like knowledgeable people like you and all of us, with a purpose, with a plan, with an agenda, with a clear strategy, it is very difficult to disconnect our people from this kind of a colonized way of thinking or colonized mindset. It is very, very difficult to disconnect them. One example I will tell you, Vidyapeetham, to which I am connected, నాకు బాధ్యత ఉంది దాంట్లో, శ్రీ సరస్వతి విద్యాపీఠం. శ్రీ సరస్వతి విద్యాపీఠం మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఉండాలా, ఇంగ్లీష్లో ఉండకూడదు అనేది మొదటి నుంచి ఆ సిద్ధాంతం. చాలా వరకు మదర్ టంగ్లోనే ఎడ్యుకేషన్ ఉండింది. అవి బాగా పాపులర్ అయినాయి ఆ పాఠశాలలు. అడ్మిషన్ దొరికేదే కష్టమయ్యేది కొన్ని పాఠశాలల్లో, ఆ స్థాయికి వచ్చింది. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ఇంగ్లీష్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇంగ్లీష్ క్రేజ్ పెరిగే వరకు ఈ పాఠశాలకు వచ్చే పిల్లల సంఖ్య బాగా పడిపోతూ వచ్చింది. డ్రాస్టిక్గా పడిపోయింది. ఎంత డ్రాస్టిక్గా పడిపోయిందంటే ఇంకా పాఠశాలలు ముయ్యాల్సి వస్తుంది అన్న లెవెల్కి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ మా ఉమామహేశ్వర గారు, మా అధ్యక్షులు ఉండేవారు, వారు ఇనిషియేటివ్ తీసుకుని, లేదు ఇలా అయితే కష్టం అవుతుంది, మనం ఇంగ్లీష్ మీడియంకి మార్చి తెలుగు బాగా చెప్పాలా, బట్ ఇంగ్లీష్ మీడియం మారితేనే మనకు పిల్లలు వస్తారని కేంద్రంలో తను ఈ విషయాలు చెప్పి అట్లా మారిన తర్వాత ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. మొన్ననే ఒక స్కూల్కి వెళ్ళాను, 10 ఏళ్ల కింద 100 మంది ఉండే, ఇవి ఇప్పుడు 1500 మంది అయ్యారు. సో ఇంగ్లీష్ చెప్తారు, శ్లోకాలు చెప్తారు, మన భారతీయ సంస్కృతి అంతా చెప్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మెకేలే ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియం, అది మటుకు చేరింది అన్నట్టు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎంత కష్టమో అది డిస్కనెక్ట్ అవ్వడం అంటే. సో ఈ ఈ మిల్ పుస్తకం ఏదైతే ఉందో ఇట్ హాజ్ ఇన్ఫ్లుయెన్స్ మెకేలే ఆల్సో. అండ్ దట్స్ హౌ మెకేలే మినిట్స్ వచ్చినాయి. మెకేలే మినిట్స్లో మీకు అందరికి ఐడియా ఉంది కదా,
దాని వాళ్ళ ఏమన్నాడు అతను మీకు తెలుసు కదా, దే షుడ్ బీ ఇన్ కలర్ అండ్ బ్లడ్ దే షుడ్ బి ఇండియన్స్ అండ్ ఇన్ టేస్ట్, ఇన్ సే ఇన్ ఒపీనియన్, ఇన్ మోరల్స్ దే షుడ్ బి బ్రిటిష్. అంటే పూర్తిగా మార్చేయాలనేది వాళ్ళ సిద్ధాంతం. లేకుంటే మనం కంట్రోల్ చేయలేం వీళ్ళను, వీళ్ళ రూట్స్ నుంచి డిస్కనెక్ట్ చేస్తేనే కంట్రోల్ చేస్తామని ఉద్దేశంతో మెక్కాల వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా విషయాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. మీకు ఏది రీసెంట్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ జార్జ్ 5 తీసేసి ఆ స్టాచ్యూ పెట్టారు. దాని తర్వాత కర్తవ్య పాఠ్ తీసుకొచ్చారు. ఆ షిప్స్ పైన కూడా మన చిహ్నం పెట్టారు. ఇలా చాలా నడుస్తూ ఉంది, చాలా విషయాల్లో మార్పు వస్తుంది. కానీ మైండ్ సెట్ మారాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందరం కలిసి చేయాలని, పుస్తకం కూడా అందరూ చదవాలని మళ్ళీ ఒకసారి ఆథర్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు తిరుపతిరావు గారు. ఇప్పుడు ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్నటువంటి ఆందోళన పుస్తక ఆవిష్కర్త పద్మశ్రీ డాక్టర్ హనుమాన్ చౌదరి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. नमस्कार, आप सब बोलिए नमस्कार. जय श्री राम. जय श्री राम. As long as the Indian National Congress remained national, the census of India, which was begun in 1871, did not. It went on. The National Congress went on fighting that the caste among Hindus should not be enumerated. And they did succeed. The last time the caste among Hindus was enumerated was in 1931. So, in 1941 onwards, caste was not enumerated. Now, under pressure from Rahul Gandhi, who said, Jitni Abadi, Utni Shakti, caste must be enumerated. Unfortunately, the national government, led by the BJP, had succumbed to this demand of Rahul Gandhi, the Indo-Italian. Friends, it is not the British who divided Hindus and Muslims. It is Quran which divided Hindus and Muslims. Now, by enumerating the caste, they want to intensify the internal conflicts among Hindus. I have been writing to the Census Commissioner and to all the parties, especially to Modi ji, that if caste among Hindus is to be enumerated, why don't we enumerate the denominations, about 8 of them among Muslims and about 2-3 scores of them among the Christians. So enumerate the Christian denomination, the Muslim denomination also. Unfortunately, we have not been able to prevail, and therefore the caste enumeration that will go on now is intended to intensify the division among Hindus. Unfortunately, we have succumbed. The last time caste was enumerated was in 1931. In 1941, the British government still jokaya to the Indian National Congress, which remained as a national one, and discontinued that. Now it is going to be renewed. The intention is to intensify the internal divisions among Hindus. So, of course, it is too late, but we should be aware that this enumeration of the caste and non-enumeration of the denominations among Muslims and Christians is not good for our country's solidarity. Yesterday, when I made
farewell to our Prime Minister, I reminded him of what Dr. Ram Manohar Lohia said. India is for everybody excepting for Hindus. Now, Prime Minister, you have to make India is for every Hindu, not only in India, but anywhere else in the world. At any time, every time. Every Hindu anywhere is the son of Hinduism, of Hindu Dharma. Therefore, we should see that such a thing happens. Very recently, 230 Jews had been lifted by Israel from Mizoram, because any Jew anywhere in the world is a citizen of Israel. So Israel recently from Mizoram has lifted more than about 200 Mizos. They were all one of the last 10 tribes of Jews. Similarly, wherever Hindu is there, at any time he wants to be coming to India, he shall be welcome, and you should be treated as a full citizen of India. Let us hope that something will happen, but let us be conscious that this caste enumeration is intended to intensify the internal troubles among Hindus. Dhanyavad. ధన్యవాదాలు డాక్టర్ హనుమాన్ చౌదరి గారు. 2 పుస్తకాలు ఆవిష్కరణ అయిపోయింది. రచయితలకు సన్మానం జరుగుతుంది, చిరు సన్మానం. శ్రీ సారంగపాణి గారు, వారు ఎకనామిక్స్ చదివారు, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. కానీ ఎక్కువ భాగం వారు చరిత్ర మీద పరిశోధన చేసి చరిత్ర పుస్తకాలు రాశారు. వారు రాసిన పుస్తకాలు ఆంగ్లేయుల ఏలుబడి, అంతులేని దోపిడీ. ఇది ఆంగ్లేయుల ఏలుబడిలో జరిగినటువంటి దోపిడీ గురించినటువంటి అనేక వివరాలు ఇచ్చినటువంటి పెద్ద గ్రంథం అది. అలాగే స్నేక్స్ ఇన్ గంగా అని రాజీవ్ మల్హోత్రా గారు వాళ్ళు రాసినటువంటి పుస్తకాన్ని దాన్ని సంక్షిప్తంగా తెలుగీకరించి గంగలో విషనాగులు అనేటువంటి పుస్తకాన్ని వారు రాశారు. అలాగే హిందుత్వ, సావర్కర్ రాసినటువంటి హిందుత్వ పుస్తకాన్ని సరళ తెలుగు భాషలోకి వారు మళ్ళీ మార్చి రాశారు. ఇలాగ అనేక పుస్తకాలు వారు రాసి ఎక్కువ పరిశోధనలు చేసి వారు ఒక పుస్తక రచయితగా పేరు పొందారు. వారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ బిఎన్ శర్మ గారిని కోరుతున్నాను. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. అలాగే 2వ పుస్తకం రచయిత, వారు అనేక వ్యాసాలు రాసి రచయితగా పేరొందారు. వారు శ్రీ హసన్ముఖి చక్రవర్తి గారికి సన్మానం చేయవలసిందిగా డాక్టర్ విజయసారథి గారిని కోరుతున్నాను. మనం అడిగిన వెంటనే పుస్తక ఆవిష్కరణకి మనకి అనుమతి ఇచ్చి ఇక్కడికి వారు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ వచ్చి పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు గారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ వి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. పెద్దలు, అనుభవజ్ఞులు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ హనుమాన్ చౌదరి గారు, వారు మన పుస్తకావిష్కరణకి వచ్చి ఇక్కడికి మనకి మన సందేశం ఇచ్చినటువంటి వారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ కిషన్ రావు గారిని కోరుతున్నాను.
2 పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి. రచయితలకి సన్మానం చేసుకున్నాము. ఇప్పుడు రచయితల ద్వారా వారి యొక్క భావాలను మనం తెలుసుకుందాం. ముందర ఈ భావదాస్య మూలాల రచయిత అయినటువంటి డాక్టర్ సారంగపాణి గారిని వారి భావాలని మనకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభలో పెద్దలు తిరుపతి హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడీ అన్న పుస్తకానికి వారు ముందు మాట రాశారు. వారు రాసిన ముందు మాట చదివి ఆ పుస్తకం చదివిన వాడు అనేక మంది ఉన్నారు. కాబట్టి ముందుగా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటీవలే నేను రాసినటువంటి మరొక పుస్తకం బహుశా 10-15 రోజుల్లో అది ఆవిష్కరించబడుతుంది. కాషాయ ఉగ్రవాదం, కాంగ్రెస్ కుట్ర అనే పుస్తకం. దానికి ముందు మాట రాసినటువంటి తిరుపతిరావు గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఈరోజు భావదాస్య మూలాల గురించి చాలా చక్కటి ప్రసంగం చేశారు పుస్తకాన్ని ఆవిష్కరించి. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ భావదాస్య మూలాల పుస్తకానికి ముందు మాట రాశారు జాగృతి పౌర సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి గారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రచురించినటువంటి నవయుగ భారతి సంస్థకు సంపాదకులు శ్రీ మల్లికార్జునరావు గారికి, కార్యదర్శి శ్రీ క్షీరసాగర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పుస్తక ఆవిష్కరణకు అవకాశం ఇచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి సంస్థలు ప్రజ్ఞాభారతి, సంకలన సమితి, ఇతిహాస సంకలన సుమతి, నవయుగ భారతి, ఆ ప్రతినిధులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తకం గురించి చాలా విపులంగా తిరుపతిరావు గారు మాట్లాడారు. ఇక్కడ మనం భావదాస్య మూలాలు అన్నప్పుడు కాలనైజేషన్ ఆఫ్ మైండ్ అనే దానికి తెలుగు అనువాదంగా భావదాస్య మూలాలు అనేది తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా అది కాకపోవచ్చు, కాలనైజేషన్ ఆఫ్ మైండ్. సో మనం ఆ కాలనైజేషన్ ఆఫ్ ఇండియా గురించి మనం విన్నాం. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, ఆంగ్లేయులు వెళ్ళిపోయారు, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. అంటే పొలిటికల్గా ఇండిపెండెంట్ అయినాం, కానీ ఇంటలెక్చువల్గా ఇండిపెండెంట్ అయినామా? వాళ్ళు ఏ ట్రోప్స్ అయితే మనకు పెట్టారో వాటి నుంచి మనం బయటపడ్డామా? చౌదరి గారు ఇప్పుడే క్యాస్ట్ గురించి చెప్పారు, క్యాస్ట్ సెన్సస్ గురించి చెప్పారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ట్రోప్స్ ఉన్నాయి. దీనికి మూలం ఎవరు, ఎవరి ద్వారా ఇవన్నీ ప్రవేశపెట్టబడ్డాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే 1776 సంవత్సరం చాలా ఇంపార్టెంట్. అమెరికన్ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సంవత్సరం. అమెరికా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విడిపోయింది. ఆనాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ 1776 నాటికి, అంటే అంతకు 19 సంవత్సరాల క్రితం ప్లాసీ యుద్ధం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో టెరిటోరియల్ రైట్స్ సంపాదించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. దానితో పాటుగా దక్షిణాదిలో ఒక బలమైనటువంటి సైనిక శక్తిగా అది ఎదిగింది. కానీ అమెరికాలాగా భారతదేశం ఎంటీ దేశం కాదు. ఆనాటికి మన జనాభా 20 కోట్ల మంది. 20 కోట్ల మంది తిరుగుబాటు చేసినట్లయితే ఆంగ్లేయులు ఇక్కడ 2 రోజులు కూడా ఉండలేరు. 20 మందిని కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి సైనిక బలం కానీ, సంఖ్యా బలం కానీ ఆంగ్లేయులకు లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భారతీయుల్ని వివిధ సమూహాలుగా విడదీయాలి. విడదీసి ఒక సమూహానికి వ్యతిరేకంగా మరొక సమూహాన్ని నిలబెట్టాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే వాళ్ళ పాలన కొనసాగుతుంది, వాళ్ళ ఆర్థిక దోపిడీ కొనసాగుతుంది.
వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి రాజ్యాధికారం కూడా వచ్చింది. ఈ రాజ్యాధికారం వచ్చిన తర్వాత వాళ్ళు బాగా అమెరికా మీద డిపెండ్ అవుదాం అనుకున్నారు. కానీ అమెరికా విడిపోయింది. ఇంకా పెద్ద ఖండం వాళ్ళకి మిగిలింది భారతదేశం మాత్రమే. కాబట్టి భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వదులుకోదలుచుకోలేదు. అందుకని మిగిలినటువంటి దేశాల్లో, మిగిలినటువంటి ఖండాల్లో, మిగిలినటువంటి వలస రాజ్యాల్లో వాళ్ళు అనుసరించినటువంటి విభిన్నమైనటువంటి పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. అది వర్గీకరించటం, జనసమూహాలను వర్గీకరించటం, వివిధ సమూహాలుగా విభజించటం, ఒక సమూహానికి వ్యతిరేకంగా మరొక సమూహాన్ని నిలబెట్టడం. ఇందుకు కొద్దిమంది మేధావులు వాళ్ళకి సహాయం చేశారు. 19వ శతాబ్దంలో ఆంగ్ల మేధావుల్లో అగ్రగణ్యుడు జేమ్స్ మిల్. ఆయన సాదాసీదా మేధావి కాదు, చాలా బాగా చదువుకున్నవాడు. ఆయన డివినిటీ స్టడీస్లో, క్రైస్తవ మత బోధనకు సంబంధించినటువంటి అధ్యయనంలో మాస్టర్స్ సంపాదించాడు. ఆయన ఒక ప్యారిష్లో ప్రీచర్గా ఉందామని అనుకున్నాడు. కానీ ఆనాడు ఆయనకి అవకాశం ఇవ్వాల. అవకాశం ఇచ్చుంటే బాగుండేది, మనకి దురదృష్టం పట్టి ఉండేది కాదు. అప్పుడు ఆయన ఐర్లాండ్ వాసి, ఇంగ్లాండ్ వాడు కాదు. ఇంగ్లాండ్ వచ్చాడు. ఇంగ్లాండ్లో జర్నలిస్ట్గా తన కెరీర్ బిగిన్ చేశాడు. క్రమక్రమంగా ఇండియా డెస్క్, ఒక మేజర్ పత్రికకి ఇండియా డెస్క్కి ఇన్ఛార్జ్ అయ్యాడు. ఇండియా గురించి అప్పటి వరకు సానుకూలంగా వస్తున్నటువంటి వార్తలు, భారతీయ సంస్కృతి గురించి వస్తున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఆయనలో ఉన్నటువంటి జాత్యహంకారికి నచ్చలేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేయాలి, ఏదైనా రాయాలి అని ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పమే ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి 6 భాగాల పుస్తకం. అందులో ప్రిఫేస్లోనే ఆయన రాశాడు, భారతదేశానికి వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటువంటి ఆంగ్ల ఉద్యోగులకు ఒక ట్రైనింగ్ మాన్యువల్గా ఈ పుస్తకం ఉపయోగపడాలి. ఆ సంకల్పంతో రాశాడు. అంటే చరిత్రని చరిత్రలాగా రాయలేదు, దానికి ఆల్రెడీ ఒక పొలిటికల్ ఎజెండా ఆయన దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఆ తర్వాత క్రమంగా ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. 1823 దశకానికి వచ్చేసరికి ఆయన దానికి CEO స్థాయికి వెళ్ళాడు. అంటే తన పుస్తకంలో ఏ అభూత కల్పనలు అయితే ఆయన సృష్టించాడో ఆ అభూత కల్పనలను విధానాల ద్వారా కానీ, జనాభా లెక్కల ద్వారా కానీ, కరికులంలో ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా కానీ వాటి అన్నిటినీ కూడా వాస్తవ రూపం దాల్చేటువంటి ఒకానొక పవర్ఫుల్ పొజిషన్లో జేమ్స్ మిల్ ఉన్నాడు. అది జేమ్స్ మిల్ యొక్క గొప్పతనం. మనందరం కూడా పుస్తకాలు రాస్తాం, నేను కూడా పుస్తకం రాశాను. కానీ ఆ పుస్తకంలో ఏం చెప్పానో దాన్ని జనం మీద రుద్దటానికి కావలసినటువంటి పొలిటికల్ పవర్ నా దగ్గర లేదు. కానీ జేమ్స్ మిల్కి ఆ పొలిటికల్ పవర్ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీలో CEO అయినాడు. ఆయన పైన ఉన్నది ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పుస్తకంలో రాసిన అంశాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి, ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే ఆయన ఐడియాస్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలిగాడు. ఇందాక వారు చెప్పినట్టుగా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో అవి కరికులంలో భాగమైనవి. ఆ తర్వాత ట్రైనింగ్ మాన్యువల్ అయింది. ఆ తర్వాత మెకాలే ద్వారా మనకు తిరిగి అవి పాఠ్యాంశాలుగా మనకు బోధించబడ్డాయి. ఇందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఈ 6 భాగాల్లో మొదటి భాగంలో హిందూయిజం గురించి మాట్లాడాడు, హిందువుల గురించి మాట్లాడాడు, హిందూ సంఘం గురించి మాట్లాడాడు. దానికి ఒక టెంప్లెట్ పెట్టాడు. ఆ టెంప్లెట్ ఏంటంటే హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్. హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్,
ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్. ఇదే ఫస్ట్ హిందూ ఫోబియాని సృష్టించినటువంటి వాడు జేమ్స్ మిల్. దీన్నే క్రైస్తవ మత ప్రచారకులు తీసుకొని ప్రచారం చేశాడు. కారల్ మార్క్స్ దీన్ని అబ్జర్వ్ చేశాడు తన దాస్ క్యాపిటల్ పుస్తకంలో. జేమ్స్ మిల్కు కొడుకున్నాడు, వాడి పేరు జాన్ స్టూవర్ట్ మిల్. అతని లిబరలిజం పితామహుడుగా పిలుస్తారు. ఈ లిబరలిజం పితామహుడైనటువంటి జాన్ స్టూవర్ట్ మిల్ కూడా తండ్రి యొక్క హిందూ ఫోబియాని అబ్జర్వ్ చేశాడు. ఈరోజు కూడా మనం అనేక మంది మాట్లాడుతున్నటువంటి విషయాల్లో, ముఖ్యంగా అంబేద్కరిస్టులు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఈ ట్రోప్ కనపడుతుంది. హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు ఆప్రెషన్. ఇది మనకు ఎక్కడికి పోయినా హిందూయిజం గురించి వచ్చినప్పుడు మనకు గుర్తుంటుంది. డిస్మాంటల్ హిందూయిజం అనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ వెస్ట్లో జరిగింది అమెరికాలో. దానికి కూడా మూలం ఈ ఇంపార్టెంట్ డిక్టమ్. అందుకని ఎందుకు జేమ్స్ మిల్ పుస్తకం గురించి ఆలోచించాల్సి వచ్చింది, ఎందుకు దాని గురించి చదవాల్సి వచ్చింది అన్నప్పుడు హిందూయిజం గురించినటువంటి వ్యతిరేకత ఎక్కడ మొదలైంది అనేది మనం చూసినప్పుడు జేమ్స్ మిల్కు ముందు హిందూయిజం పట్ల వ్యతిరేకత లేదు. విలియం జోన్స్ కూడా ఆంగ్ల మేధావుల్లో ఒకడు, ఆయన కాంటెంపరీ. విలియం జోన్స్ కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని స్థాపించాడు. ఆయన కూడా సంస్కృత పండితుడు. వాస్తవానికి మనుస్మృతిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వాడు కూడా విలియం జోన్సే. అది మళ్ళీ వేరే విషయం. కానీ సంస్కృతం యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో విలియం జోన్స్ ఒకడు. కానీ విలియం జోన్స్ రచనలు జేమ్స్ మిల్కు రచన లేదు, నచ్చలేదు. విలియం జోన్స్ భారతదేశాన్ని, భారతదేశపు సంస్కృతిని ఎగ్జాల్ట్ చేస్తే జేమ్స్ మిల్ డెమనైజ్ చేశాడు మన దేశపు సంస్కృతిని, మన దేశపు సభ్యతా సంస్కారాలని, పద్ధతులను. కాబట్టి హిందువులు పిరికివాళ్ళు, ఆడంగల వాళ్ళు, బద్ధకస్తులు, ఏ రకమైనటువంటి ఇన్నోవేటివ్ తెలివితేటలు లేనివాళ్ళు, ఎందుకు కొరగాని వాళ్ళు, ఇక్కడ రాజులు కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ కానీ ఎందుకు పనికిరాదు, ఈ రకమైన అనేక రకమైనటువంటి విషయాలు ఆయన చెప్పారు. ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు బెంథామ్. ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి జనరల్గా తెలుస్తుంది బెంథామ్ అనే పేరు. యుటిలిటేరియనిజం అనేటువంటి ఒక పెద్ద ఉద్యమానికి ఆయన మొదటివాడు, ఆయనే పితామహుడు. యుటిలిటేరియనిజం అక్కడ ఆనాడున్నటువంటి ఇంగ్లాండ్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. అధికారం అరిస్టోక్రసీ చేతుల్లోకి వెళ్ళింది. అరిస్టోక్రసీకి మద్దతుగా క్రైస్తవ చర్చి ఉన్నది. దేశంలో విపరీతమైనటువంటి పేదరికం ఉంది. ఎవరికి కూడా ఓటింగ్ హక్కు లేదు. స్త్రీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎటు చూసినా అవినీతి. లండన్ పెద్ద మురికి ఊపంలాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో బెంథామ్ ఏం చేశాడంటే, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్ అనేటువంటి డిక్టమ్ను తీసుకున్నాడు. దీన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి కరపత్రం నుంచి తీసుకున్నాడు. అది విలియం జోన్స్ రాసినటువంటి కరపత్రం. ఆ కరపత్రం నుండి ఇన్స్పైర్ అయి ఆయన బెంథామ్ యుటిలిటేరియనిజాన్ని తీసుకెళ్ళాడు. కానీ బెంథామ్ భాష చాలా కఠినంగా ఉండేది. ఆయన భావాలు సామాన్యులకు అర్థమయ్యేవి కాదు. సో తను రాస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుందని అనుకున్నాడు ఆయన. కానీ అవేవీ జరగలేదు. జేమ్స్ మిల్ ఏం చేశాడంటే బెంథామ్ శిష్యుడయ్యాడు, అనుచరుడయ్యాడు. ఈ బెంథామ్ ఆలోచనల్ని, భావనలను ఇంగ్లాండ్లో చాలా విస్తృతంగా ప్రచారం చేయగలిగాడు. ఇంగ్లాండ్లో పార్లమెంటరీ సంస్కరణలు తీసుకురావడానికి మూలం బెంథామ్, ఆ తర్వాత జేమ్స్ మిల్, ఆ తర్వాత జేమ్స్ మిల్ కొడుకైనటువంటి జాన్ స్టూవర్ట్ మిల్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ
అట్లా ఇంగ్లాండ్లో ఉన్న పరిస్థితుల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఆయన ఏవైతే రాశాడో, ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు, అక్కడ అరిస్టోక్రసీ గురించి ఏం రాశాడో, క్లర్జీ గురించి ఏం రాశాడో, వాటన్నిటినీ భారతదేశానికి ఆపాదించాడు. అంటే ఇంగ్లీష్ క్లర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ బ్రాహ్మిన్స్, ఇండియన్ అక్కడ ఉన్నట్టు అరిస్టోక్రసీ ఈక్వల్స్ క్షత్రియాస్ ఆఫ్ హిందూస్, బ్రిటిష్ మర్చెంట్స్ అగైన్ ఈక్వల్ టు మన యొక్క వైశ్య కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి శ్రామిక వర్గం ఈక్వల్ టు శూద్ర వర్గం. ఇట్లా ఆయన ఏం చేశారంటే వాళ్ళ గురించి ఏం 2 sets ఆఫ్ రైటింగ్ ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి ఇంగ్లాండ్ గురించి రాసినవి, 2 ఇండియా గురించి రాసినవి. డైరెక్ట్ కరస్పాండెన్స్ ఈ రెండింటి మధ్య ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఆయన భారతదేశానికి గురించి రాసినవి కేవలం అభూత కల్పనలే. అవి ఇంగ్లాండ్ సమాజం గురించి తను ఏం చెప్పాడో వాటన్నిటినీ భారతీయ సమాజానికి ఆపాదించాడు అనే విషయాన్ని మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. ఈ కలోనియల్ సఫరింగ్ అండ్ ఇండియన్ అమెరికన్ చిల్డ్రన్ పుస్తకం రాసినటువంటి డాక్టర్ కుందన్ సింగ్ కృష్ణమోహేశ్వరులు మనకు సాధికారికంగా సాక్ష్యాధారాలతో సహా ఈ 2 రకాలైనటువంటి రైటింగ్స్ మధ్య ఉన్నటువంటి ప్యారలల్ చూపిస్తారు. అక్కడ ఈ మాట చెప్పాడు, ఇక్కడ ఈ మాట చెప్పాడు, ఇదే ఈ చెప్పాడు తప్ప ఆయన ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టలేదు. ఆయనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ మార్క్స్ ముల్లర్ కూడా ఇండియా రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు రాసినటువంటి రాతలు ఇండియా వచ్చి చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చాలు, ఇక్కడ ప్రజలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జేమ్స్ మిల్ తర్వాత ఆ పుస్తకానికి ఎడిటర్గా ఇంకొక ఆయన వచ్చాడు, హెచ్హెచ్ విల్సన్. ఈ హెచ్హెచ్ విల్సన్ అనేవాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బోర్డెన్ చైర్ అని ఒక చైర్ ఉంది, సాంస్క్రిట్ చైర్, దానికి ఫస్ట్ ప్రొఫెసర్. ఆ చైర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇండియాని ఎవాంజలైజ్ చేయడానికి సంస్కృతాన్ని ఎలా వాడాలి, అది దాని పర్పస్. అందుకోసం ఆ చైర్ పెట్టారు. ఆ చైర్కి ఫస్ట్ ప్రొఫెసర్ హెచ్హెచ్ విల్సన్. ఈయన ఎడిటర్గా వచ్చాడు ఈ పుస్తకానికి, మిల్ పుస్తకానికి. మిల్ అభిప్రాయంతో ఏ ఒక్క అభిప్రాయంతో కూడా ఆయన ఏకీపించాల. హిందువుల రాజుల గురించి చెప్పిన విషయం కానీ, బ్రాహ్మణుల గురించి చెప్పింది కానీ, క్షత్రియుల గురించి చెప్పింది కానీ, స్త్రీల గురించి చెప్పింది కానీ, చట్టాల గురించి, న్యాయసూత్రాల గురించి చెప్పింది కానీ, పన్నుల విధానం గురించి చెప్పింది కానీ, వేటికి కూడా హెచ్హెచ్ విల్సన్ అంగీకరించలేదు, ఆమోదించలేదు. ప్రతిదానికి ఫుట్ నోట్స్ రాశాడు. మిల్ తప్పు రాశాడు, ఇది నిజం కాదు, ఇది వాస్తవం కాదు, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాడు హెచ్హెచ్ విల్సన్. కానీ హెచ్హెచ్ విల్సన్ యొక్క వాయిస్ అణిచివేయబడ్డది. ఆయన వాయిస్ అణిచివేయబడ్డది. మిల్ యొక్క ప్రతిపాదనలు, మిల్ యొక్క సిద్ధాంతాలు, మిల్ యొక్క ఆలోచనలు మాత్రమే ఫోకస్ చేయబడ్డాయి. జేమ్స్ మిల్కి ఒక కాంటెంపరీ కూడా ఉన్నాడు, ఆయన పేరు అలెగ్జాండర్ వాకర్. ఆయన కూడా సామాన్యుడు కాదు, అలెగ్జాండర్ వాకర్. ఆయనతో పాటే సమానంగా చదువుకున్నవాడు, ఎడిన్బరా విశ్వవిద్యాలయంలో చదివాడు. ఆయన కూడా ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం ఉద్యమం ప్రభావంతో చాలా గొప్పగా రాసినవాడు. భారతదేశంలో చాలా కాలం పనిచేశాడు. భారతదేశంలో పనిచేసిన తర్వాత కూడా ఆయన వేరే వేరే సేవలు అందించాడు బ్రిటిష్ వాళ్ళకి. అతను జేమ్స్ మిల్కి చెప్పాడు, నువ్వు రాస్తున్నవన్నీ చాలా పచ్చి అబద్ధాలు, పచ్చి కల్పనలు. భారతీయులు నువ్వు చెప్పినట్లుగా ఏమాత్రం నైతికత లేని వాళ్ళు కాదు. వాళ్ళ నాగరికత చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడి ఉన్నది. ప్రపంచంలో ఏ సమాజంతో పోల్చి చూసినప్పటికీ కూడా భారతీయులు చాలా అగ్రగామిగా ఉంటారు, చాలా ముందుంటారు. కాబట్టి ఇన్కంపారబుల్ భారతీయులు కానీ, భారతీయుల నాగరికత సంస్కృతి కానీ, నువ్వు రాసినవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కరస్పాండెన్స్ ద్వారా ఆయనకు రాశాడు జేమ్స్ మిల్కి. చివరికి జేమ్స్ మిల్ దాన్ని ఒప్పుకున్నాడు. ఇవి ఎక్కడా కూడా మనకు బహిరంగంగా దొరకలేదు. అదృష్టం బాగుండి ధర్మపాల్ గారు ఆయన సేకరించినటువంటి కలోనియల్ పేపర్స్లో ఈ పేపర్స్ మాకు దొరికాయి. కాబట్టి వీటి ఆధారంగా ఈయన యొక్క ఆధిపత్య భావజాల చరిత్రని
అలెగ్జాండర్ వాకర్ దాన్ని వ్యతిరేకించాడు, అది తప్పని చెప్పాడు, ఆయన చేత ఒప్పించాడు కూడా. జేమ్స్ మిల్ ఒప్పుకున్నాడు, నేను రాసిన తప్పే, భారతీయుల్ని నేను ఈ రకంగా చిత్రీకరించడం తప్పే అన్న విషయం జేమ్స్ మిల్ ఒప్పుకున్నాడు. అయినా కూడా జేమ్స్ మిల్ ఏ పద్ధతిలో అయితే హిందువుల గురించి మాట్లాడాడో అదే పద్ధతిలో ఈనాటికి కూడా మన పుస్తకాల్లో ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు ఉండటం, ఏర్పాటు చేయటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఆ ట్రోప్స్ ఎక్కడికి పోలేదు, ఆ ట్రోప్స్ అలా కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మనకు మొన్నటి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్యాటర్న్ మనకు కనపడుతుంది. ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు, ఆర్యులు బయట నుంచి వచ్చారు, సంస్కృతం భారతదేశంది కాదు, అది మధ్య ఆసియా నుంచి వచ్చింది, ఇక్కడ 2 జాతులు ఉన్నాయి, ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు, వీరందరూ వేరు వేరు తెగలకు చెందిన వాళ్ళు, ఈ మొదలైనటువంటి అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో అవి మొన్నటి వరకు ఉన్నాయి. ఈ ద్రావిడ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మినటువంటి, ప్రతిపాదించినటువంటి పెరియార్ భావనలు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లోకి చోటిచ్చారు. అంటే మనం ఆలోచన చూసినప్పుడు మన పుస్తకాలు దేనికి దోహదపడుతున్నాయంటే అస్తిత్వ రాజకీయాలు చేయడానికి దోహదపడుతుంది. మన చరిత్ర పుస్తకాలు అస్తిత్వ రాజకీయాలకి, కుల రాజకీయాలకు దోహదపడుతున్నాయి తప్ప భారతదేశపు వాస్తవిక చరిత్ర మన ముందు ఉంచటం లేదు. కాబట్టి దీన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం చాలా ఉంది. మనం పోస్ట్ కలోనియల్ వరల్డ్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఉదాహరణకు ఫ్రెంచ్ అధీనంలో ఉన్నటువంటి, ఫ్రెంచి పాలనలో మగినటువంటి అనేక దేశాలకు చెందినటువంటి మేధావులు వీటన్నిటిని ప్రశ్నించారు. నేను 3 పేర్లు చెప్తాను. ఒకరు సిజైరు, ఫానను, మెమ్మీ అనేవాళ్ళు 3. సిజైర్ రాసినటువంటి డిస్కోర్స్ ఆన్ కలోనియలిజం చాలా వండర్ఫుల్ బుక్. డిస్కోర్స్ ఆన్ కలోనియలిజం అంటే వలసవాదం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, మనకు తెలియకుండా మన మీద ఎంత ఉంటుంది. మనం ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తున్నాం, సోషలాజికల్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తున్నాం, సైకలాజికల్ ఇంపాక్ట్ గురించి మనం ఆలోచించట్లేదు. తిరుమలరావు గారు చెప్పారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టకపోతే శిశు విద్యా మందిరంలో చేరడానికి పేరెంట్స్ చేర్పించడానికి ముందుకు రావటం లేదు అని. అంటే మనకు తెలియకుండా భావదాస్యం, అంటే మన భవిష్యత్తు ఆంగ్లంతోనే ముడిపడి ఉంది అన్నటువంటి ఆలోచన ఎంత దూరం వెళ్ళింది, ఎంత లోతుగా వెళ్ళింది, ఎన్ని కుగ్రామాలకు ఆ భావన చేరింది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ ఈ విషయాల్ని ఆ ఫ్రెంచ్ థింకర్స్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అట్లాగే బ్లాక్ స్కిన్ వైట్ మాస్క్స్ అనే పుస్తకం ఫానన్ రాశాడు. బ్లాక్ స్కిన్ వైట్ మాస్క్స్, చర్మమేమో నలుపు, కానీ ఈ నలుపు చర్మం కనపడకూడదని మనం ఏం చేస్తున్నాం, తెల్ల మాస్క్ పెట్టుకున్నాం. సో దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏ రకంగా మనం ప్రవర్తిస్తాము అనే విషయాన్ని గురించి. అట్లాగే ది కాలనైజర్ అండ్ ది కాలనైజ్డ్ అనే పుస్తకం మెంబీ రాశాడు. అంటే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక కొత్త ఎపిస్టమాలజీ సృష్టిస్తున్నారు, కొత్త జ్ఞాన మీమాంస శాస్త్రాన్ని సృష్టించడానికి ఆయా దేశాలు చాలా గట్టిగా కృషి చేస్తున్నాయి. కానీ మనం కానీ, మన మేధావులు కానీ, ఆలోచనాపరులు కానీ ఇంకా ఆ దిశగా ఆలోచించడం లేదు. కాబట్టి ఈ భావదాస్యం నుండి మనం విముక్తి అవ్వటానికి మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ముందు మనం ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నాము అంటే వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మనం గుడ్డిగా నమ్మటం, వాటిని వెరిఫై చేసుకోకుండా కూడా నమ్మటం. ఉదాహరణకు వాళ్ళు చాలా కేటగిరీస్ సృష్టించారు. వాళ్ళు సృష్టించినటువంటి కేటగిరీస్ మనకు తెలుసు. హిందూయిజం అనే పదం సృష్టించింది బ్రిటిష్ వాడు, సిక్కిజం అనే పదం సృష్టించింది బ్రిటిష్ వాడు, ఆర్య ద్రావిడ పదాలు సృష్టించింది బ్రిటిష్ వాడు, అన్టచబుల్స్ అన్న పదాన్ని సృష్టించిన వాడు బ్రిటిష్ వాడు, ట్రైబల్స్ అన్న పదాన్ని సృష్టించిన వాడు బ్రిటిష్ వాడు. ఆ పదాలు మనం ఎందుకు మార్చటం లేదు? ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి చారిత్రకంగా కానీ లేక జెనెటికల్గా కానీ ఎలాంటి ఎవిడెన్సు లేదు. అంబేద్కర్ లాంటి వాడు కూడా ఆ విషయాన్ని పరిశోధించి తేల్చి చెప్పాడు.
అయినా కూడా మన పుస్తకంలో, మన చరిత్ర పుస్తకాల్లో ఇంకా ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి సముచితమైనటువంటి స్థానమే ఇచ్చాము. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కాకపోతే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకా అదే మాట్లాడుతున్నాం, ఇంకా ఆ విషయాలే మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బిషప్ కాల్డ్వెల్ వచ్చి 1856లో ఈ దక్షిణాది భాషలకి ఉత్తరాది భాషలకి సంబంధం లేదు, దక్షిణాది భాషలకి సంస్కృతానికి సంబంధం లేదు, క్రైస్తవానికి దగ్గరగా ఏవైతే ఉన్నాయో అదే అసలైనటువంటి తమిళ మతము. తమిళ మతం వేరు, సనాతన ధర్మం వేరు. కాబట్టి సెయింట్ థామస్ అనేవాడు క్రీస్తు శిష్యుడు. అతను భారతదేశానికి ఎప్పుడు రాలేదు, కానీ ఒక కల్పన చేశారు, భారతదేశానికి వచ్చాడు. ఆయన్ని అక్కడ కపాలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆయన చంపేశారు అని సెయింట్ థామస్ మౌంట్ పెట్టారు మెడ్రాసులో. కొత్తగా మనకు ఈ రకమైనటువంటి ధోరణిలో ఆలోచనలు పెట్టినా కూడా మనం వాటిని అంగీకరిస్తున్నాము, వాటిని ప్రశ్నించడం మానేశాము. కాబట్టి వాళ్ళు ట్రోప్స్ చాలా ఉన్నాయి, ఆ ట్రోప్స్ని మనం ప్రశ్నించటం లేదు, అడగటం లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రశ్నించాలి. మన మేధావులు ఎందుకు ఇంకా జేమ్స్ మిల్ చూపించిన బాటలోనే నడుస్తూ, అంటే పొలిటికల్లీ కరెక్ట్ భాష వాడుతున్నారు. వాడు కలోనియల్ మాస్టర్ కాబట్టి వాడు మనల్ని తిట్టేశాడు డైరెక్ట్గా, బార్బారిక్ అన్నాడు. ఇప్పుడు మనం ఆ రకమైనటువంటి భాష ఇప్పుడు వాడితే కొడతారు. కాబట్టి అది మానేసి పొలిటికల్లీ కరెక్ట్ శానిటైజ్డ్ భాష ఉపయోగించి, మృదువైనటువంటి భాష ఉపయోగించి అవే భావాలని ఇంకా మన పిల్లలకు బోధిస్తున్నాము. కాబట్టి వీటన్నిటిని గురించి చర్చించడం కోసం, ఒక ఆలోచన రేకెత్తించడం కోసం ఈ భావదాస్య మూలాలు అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది. దీని సహృదయతో నవయుగ భారతి వాళ్ళు ప్రచురించారు, వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని అందరూ చదివి దీని మీద విస్తృతమైన చర్చ జరపాలనేటువంటి నా కోరిక. నాకు ఈ పుస్తక రచనలో మైలవరపు సుధామోహన్ గారు అనే రచయిత నాకు సహకరించారు. వారు కెనడాలో ఉంటారు. వారు అంతకుముందు ఈ స్నేక్స్ ఇన్ ది గంగా పుస్తకాన్ని తెలుగులోకి సంక్షిప్తంలో తీసుకురావడానికి నాకు సహకరించారు. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని మీరు అందరూ ఆదరిస్తారని, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి తిరుపతిరావు గారికి, ముందు మాట రాసినటువంటి విజయసారథి గారికి, ప్రచురించిన నవయుగ భారత సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్తే. ధన్యవాదాలు సారంగపాణి గారికి. వారు రచించిన పుస్తకం, దాని వెనకాల ఉన్నటువంటి భావాలని కూడాను చాలా విశదీకరించి మనకి అర్థమయ్యేలాగా చెప్పారు. ఇంకొక పుస్తకం వలస పాలనలో జనగణన పరిణామాలు, లేకపోతే ప్రత్యేక మతాల కోసం పెరుగుతున్న ఆందోళన. అదే పుస్తకానికి 2 పేర్లు అనుకోండి, లేకపోతే ఏ రకంగా. దాని రచయిత అయినటువంటి హసన్ముఖి చక్రవర్తి గారిని ఆ పుస్తకం గురించిన వివరాలు, విషయాలు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. సద్గురుభ్యో నమః. నిజానికి ఇంత గొప్ప స్థాయి కలిగినటువంటి వ్యక్తుల పక్కన కూర్చోగలిగిన తాహతు లేనివాడిని, ఇంకా నేర్చుకునేటువంటి దశలో ఉన్నటువంటి వాడిని. నాకు ఇలాంటి అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం మాత్రమే. ఇది చాలా చాలా ధన్యవాదాలు. ఇక మన పుస్తకానికి వస్తే, ఇందాక నిజానికి నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా వరకు సారంగపాణి సార్ చెప్పారు. అయినప్పటికీ ఈ పుస్తకానికి సంబంధించి నాకు తెలిసినవి కొన్ని మీలాంటి ప్రాజ్ఞుల ముందర ఉంచే ప్రయత్నం చేస్తా. ఈరోజు దేశంలో ఒక 5-6 నెలల క్రితం కావచ్చు, లేదా ఒక సంవత్సరం క్రితం కావచ్చు, జనగణన మీరు చేపట్టడం లేదు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. చాలామంది ఎందుకు చేపట్టడం లేదు మీరు అని డిమాండ్ చేయడం చాలా ఫ్యాషన్గా మారిపోయింది. నిజానికి అసలు జనగణన
ఇవాళ మనం దాన్ని ఒక అభివృద్ధి కారక సాధనంగా చూస్తున్నాం. అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి ఫలాలు అందాలంటే జనగణన ఒక వన్ ఆఫ్ ద టూల్. కానీ ఈ జనగణన తీసుకొచ్చిన రోజున ఏ రోజైతే మనం అంటే కొలనైజ్డ్, ఇందాక చెప్పారు కదా, కాలనైజ్డ్గా ఉన్నాం మనం, ఆ రోజున వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగానే ఆ రోజున వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి మొత్తం అఖండ భారతదేశం అంతా కూడా వాళ్ళు అభివృద్ధి చేద్దామని తీసుకొచ్చారా జనగణన? అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఇట్లాంటి విషయాలు మనం కొన్ని తెలుసుకోవాలి. ఇందాక వారు చెప్తూ ఒక మాట అన్నారు, 1776. దానికన్నా కూడా కొంచెం ఇంకొక ముందుకు నేను ఒక అడుగు వేసి చెప్తున్నాను. ఒక మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎక్కువ మటుకు ఈ టోటాలిటేరియనిజం, సంపద ఆధారంగా నిరంకుశవాదం అనే దానికి ప్రారంభమైనటువంటిది దాదాపుగా ఇది 15th సెంచురీలో ఉన్నది. కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే పతనమైందో, ఆటోమన్ టర్క్స్ ఏ రోజైతే వచ్చి సిల్క్ రోడ్ మొత్తాన్ని క్యాప్చర్ చేశారో, ఆ రోజు యూరప్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నది. మనం చాలామంది దీని పాయింట్ ఆలోచించాలి. యూరప్ పరిస్థితి ఏంటంటే, అప్పుడప్పుడే వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి వచ్చి వాళ్ళ యంత్రాల ఆకలి, ఆ కొత్త కనిపెట్టారు యంత్రాలు, ఆ యంత్రాల ఆకలికి బలి కావలసిన లేదా యంత్రాల ఆకలిని తీర్చగలిగే దేశాలను సోర్స్ వెతుకుతూ ఉన్నారు. ఇంతలో టర్కీ ప్రాంతం అంతా కూడా ఆటోమన్ టర్క్ల చేతిలోకి వచ్చేసింది. సిల్క్ రూట్ క్లోజ్ అయిపోయింది. కొత్తగా వెతకడం ప్రారంభం చేశారు అందరూ. యూరోప్లో ఉన్నటువంటి అన్ని సామ్రాజ్యవాద శక్తులు కలోనియలిజం పేరుతోనే వాళ్ళు మెల్లిమెల్లిగా వచ్చారు. అంతా మిగతా చరిత్ర అంతా మీకు తెలిసిందే. అయితే దీంట్లో జనగణన భారతదేశంలో 1871లో ప్రారంభం చేశారు. కానీ ఈ సందర్భంలో ఇంకొక 2 చట్టాలు వచ్చాయి. జనగణన చట్టం 1871లో వచ్చింది. దీనితో పాటు ఇంకొక 2 వచ్చాయి. చాలామందికి మనకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక చట్టం పేరేంటంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, నేరస్తులైనటువంటి తెగల చట్టం. అసలు పేరు చూడండి, ట్రైబ్స్ అనే పేరు పెట్టి వాళ్ళు క్రిమినల్స్, బై బర్త్ వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ఆ రోజు ఉన్నటువంటి జమీందారు యొక్క పర్మిషన్ తీసుకోవాలి, లేదా అక్కడ ఉన్నటువంటి ఇంకొక అధికారి పర్మిషన్ తీసుకోవాలి, లేదా వాళ్ళు ఈ ఊర్లో ఉండాలి, ఎక్కడికి పోవద్దు వాళ్ళు. రెండవ చట్టం ఏంటంటే అటవీ హక్కుల చట్టం. ఇది 1868లో ముందొచ్చింది. తర్వాత 1871లో 75లో 2 సార్లు మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. అటవీ హక్కుల చట్టం ఏంటి? అప్పటిదాకా మన దేశంలో ఉన్నటువంటి మన జనజాతీయులకు, మనందరికీ, ఆదివాసులకు లేదా మన వనవాసులందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నేను ఈ అడవిలో ఉన్నాను, ఈ భూమి మీద బతుకుతున్నాను, ఈ భూమి నాది, ఈ అడవిలో ఉన్నాను, ఈ అడవిలో చెట్ల మీద అధికారం నాది, ఈ చెట్లని నేను ఈ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని నేను వాడుకుంటాను, నేను దీన్ని అందరికీ అమ్ముతాను, అందరికీ అందజేస్తాను. అమ్ముతాను కదా, అందరికీ అందజేస్తాను. కానీ ఫారెస్ట్ చట్టం వచ్చిన తర్వాత దానిలో 3 భాగాలు చేశారు. ఒకటి రిజర్వ్డ్ ఫారెస్ట్, ఈ అడవి నాది. ఎందుకు? ఆ అడవిలో చాలా రకాలైనటువంటి అత్యంత అమూల్యమైనటువంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో రకాలైన ఉన్నాయి. వాటిలోకి ఈ నేటివ్స్ రావద్దు. కాబట్టి బ్రిటిష్ వాడు ఏం చేశాడు, ఇది ఫారెస్ట్, ఇది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, రిజర్వ్డ్ ఫారెస్ట్, నువ్వు రావద్దు ఇందులోకి. రెండవది ఆ బయట ఉన్న లేయర్, అందులో నువ్వు రావచ్చు, నీ పశువులను మేపుకోవచ్చు, తప్ప నువ్వు కట్టెలు కొట్టుకోకూడదు. దాంతోనేమైంది అంటే, నిజానికి ఎందుకు ట్రైబ్స్ని మాత్రమే క్రిమినల్స్ అన్నారు? మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఈ పాయింట్ని. ఎందుకు ట్రైబ్స్ని మాత్రమే క్రిమినలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు అంటే, వాళ్ళు భారతదేశంలోకి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చరిత్రను జాగ్రత్తగా పరికిస్తే, ఇంగ్లీషు వాళ్ళకన్నా ముందు, యూరోపియన్ల కన్నా ముందు వచ్చిన వాళ్ళంతా ఏ రూట్లో వచ్చారు మనకు? హిందూ కుష్ పర్వతాల గుండా, లేదా అటువైపు ఉన్నటువంటి మన ఆ సింధు ప్రాంతం గుండా చాలా మటుకు మన పైకి వచ్చాయి. అంటే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి తెగల వాళ్ళు, లేదా ఈ బర్మా, మయన్మార్, లేదా ఈ బంగ్లాదేశ్ మయన్మార్ ప్రాంతంలో ఉన్నటువంటి తెగల వాళ్ళు, ఈ తెగలు హిందుత్వానికి లేదా హిందూ దేశానికి ఒక పెట్టని కోటలాగా పనిచేశారు. గట్టిగా ఉండేవాళ్ళు, చాలా గట్టిగా నమ్మేవాళ్ళు హిందుత్వాన్ని. ఎవడు వచ్చినా రానియలేదు సులభంగా, గట్టిగా ఆపారు. కానీ బ్రిటిష్ వాడు మాత్రమే పెనిన్సులా మార్గంలో వచ్చాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సముద్ర మార్గంలో వచ్చాడు, పైనుంచి రాలేదు, సముద్ర మార్గంలో వచ్చాడు. అంటే మన కింద వైపు ఉన్నటువంటి వాళ్ళలో ఈ కొండ ప్రాంతీయులు, కొండ తెగల వాళ్ళు కొంచెం తక్కువ.
కాబట్టి కొంచెం సులభంగా రాగలిగాడు. కానీ భారతదేశంలో ఇందాక అనుకున్నాం కదా, రకరకాల ట్రెజర్ ఉంది, ఎంతో సంపద ఉంది. ఈ సంపదను నిజంగా మనం డెవలప్ చేయడానికే వాడు రకరకాల పద్ధతులు పెట్టాడా? లేదు. ఈ సంపదను దోచుకోవాలంటే నాకు ముందు సంపద ఎక్కడెక్కడ ఉందో తెలియాలి, ఎవరెవరు ఉన్నారో తెలియాలి, ఎవరెవరు ఈ సంపదను కావలిదారులాగా ఉన్నారో తెలియాలి. కాబట్టి ముందు నేను ఒక జనగణన చేయాలి. దానికన్నా ముందు వీళ్ళెవ్వరు ఇక్కడి నుంచి, వీళ్ళంతా అడ్డుపడుతున్నారు కదా నన్ను, వీళ్ళు ఇక్కడి నుంచి దాటిపోకూడదు. కాబట్టి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. అయితే దీంట్లో మనం కొన్ని విషయాలు కూడా గమనించాలి. ఇందాక సార్ చెప్తూ అన్నారు కాలనైజేషన్ అయింది, డీకాలనైజ్ కాలేదు. నిజం. చాలామంది మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో లెఫ్టిస్ట్ మేధావులంతా పెట్టిన పేరేంటంటే డీకాలనైజేషన్ అయింది అనుకున్నారు, అదే రాజకీయ స్వాతంత్రం వచ్చింది. రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ సార్వభౌమత్వం రాలేదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. గోరింటాకు పెట్టుకున్నాము, ఆ గోరింటాకు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దాన్నంతా మకిలి కడిగేశాం. కడిగిన తర్వాత మనమేమనుకున్నాం, ఇదే డీకాలనైజేషన్, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మన చేతులు మన దగ్గరే ఉన్నాయి, వాడు పెట్టింది ఏమీ లేదు, కడిగేసుకున్నాం చేతులు. కానీ వాడు పెట్టిన మచ్చలు పోవడానికి మనకు దాదాపుగా 70 సంవత్సరాల దాకా పట్టింది. వాడి విధానాల్లోనే మన పరిపాలన ప్రారంభమైంది. ఆ లెగసీ అట్లే ఉండిపోయింది. దానికి ఒకటా రెండా కొన్ని వందల మనకు ఎగ్జాంపుల్స్ కనబడతాయి. అయితే దీంట్లో ఇందాక సార్ చెప్పారు, జనగణన ప్రక్రియలో కులం అనేటువంటిది వాళ్ళు చేర్చారు. ఎందుకు బాబు ఇది నీ కులం, కొంచెం ఒక ఆచారం తేడా ఉంది. నేను ఉసిరిక చెట్టును పూజిస్తాను, నీ కులం వేరే. నేను మర్రి చెట్టును పూజిస్తాను, నీ కులం వేరే. నేను రావి చెట్టును పూజిస్తా, నీ కులం వేరే. నేను ఇగో ఈ శిలను పూజిస్తా, నీ కులం వేరే. ఇంకొక గొప్పోడు ఉన్నాడు, మీకు చాలామంది వినే ఉంటారు, జాన్ హెర్బర్ట్ హోప్ రిస్లే. జాన్ హెర్బర్ట్ హోప్ రిస్లే వీడేం చేశాడంటే, నార్డిక్స్ ఉన్నారు మన వాళ్ళు అక్కడ, ముక్కుల కొలతలను బట్టి, జాగ్రత్తగా వినండి, ముక్కుల కొలతలను బట్టి మన జాతిని కులాన్ని కొత్తగా అంచనా వేసి రాశాడు. ఒకవైపు జేమ్స్ మిల్, ఇంకోవైపు ఈ హెర్బర్ట్ రిస్లే. అయితే నిజానికి ఎందుకు సరే ట్రైబ్స్ మీద పడ్డారు, ట్రైబ్స్ని ఎక్కడ కదలకుండా చేశారు, వాళ్ళకున్న జీవనోపాధులను పూర్తిగా తగ్గించేశారు, క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పెట్టారు, జనగణన ప్రారంభమైంది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, మీరు కొంచెం తేడా ఉన్నా నువ్వు వేరే వర్గం, నువ్వు వేరే మతం. కొత్తగా ఏం చేశారు, నీ అలవాట్లు వేరే, నువ్వు తినే తిండి వేరే, నీ కులం వేరే, కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు హిందువు కాదు, నువ్వు ముస్లింవు కాదు, నువ్వు యూదుడివి కాదు, నువ్వు అసలు క్రిస్టియన్ అసలే కాదు, నీకు ప్రత్యేక మతం నీది అని కొత్తగా ఒక మతాన్ని క్రియేట్ చేశారు. 1881 జనగణనలో ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేశారు. దాని పేరు యానిమిజం. ఈ యానిమిజంలో ఎవరున్నారు మరి? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందాక అనుకున్నాగా ట్రైబ్స్ అని, ఆ ట్రైబ్స్ అనే పేరు పెట్టింది కూడా బ్రిటిష్ వాడే. ఎందుకు పెట్టాడు? అప్పుడు 2 చట్టాలు ఉండేవి. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, జమీందారులను పెట్టి వాళ్ళతోని పన్నులు వసూలు చేయించి 11 వంతుల పన్ను వసూలైతే 10 వంతులు నేను తీసుకొని, అంటే నేనంటే బ్రిటిష్ వాడు, కంపెనీ వాడు, 10 వంతులకు నేను వసూలు చేసి 1 మాత్రం జమీందారులకు ఇచ్చేవాళ్ళు. లేదా మన వాళ్ళందరికీ ఏమలవాటు, జనజాతీయులందరికీ పోడు వ్యవసాయం అలవాటు. ఈ సంవత్సరం ఇప్పుడు నేను ఈ వ్యవసాయం చేస్తే రేపు ఇంకోటి చేస్తాను, అదే చేయను, అక్కడే చేయను నేను. సో ఈ పోడు వ్యవసాయం వల్ల బ్రిటిష్ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది బాగా. ఈ పోడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? ఇందాక చెప్పినటువంటి జనజాతీయులు చేస్తున్నారు. సో ముందు వీళ్ళని ఎక్కడికక్కడ బంధించేసేయాలనుకున్నారు. కాబట్టి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం తీసుకొచ్చారు. ప్రధానంగా వారి మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటి జరుపుతూ వచ్చారు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ముందుగా జనజాతీయులు ఎక్కడ మనకు వేరయ్యారు మీకు గుర్తుంటే కనుక, నాగాల్యాండ్, గారో హిల్స్, ఖాసీ, జయంతియా, మెల్లిగా లోపలికి వచ్చారు, సింగ్భూమ్, మయూర్భంజ్, ఇంకా కొంచెం లోపలికి వచ్చారు. ఇట్లా చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎక్కడైతే కొంచెం ప్రత్యేకమైన అలవాట్లు, ప్రత్యేకమైన ఆచారాలు ఉన్న దగ్గరల్లా కూడా నువ్వు కొత్త మతం, అసలు నువ్వు హిందువు కాదు, నీది కొత్త మతం, నువ్వు కొత్త మతం కోసం రాసుకో అని. విచిత్రమైన విషయం ఏంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్కి ఒప్పుకొని వాళ్ళందరినీ ట్రైబ్స్ అన్నారు. ఈ ట్రైబ్స్ని ఇంకొక కొత్త పేరు పెట్టారు, ఒకటి అబోరిజినల్స్ అంటే ఎవరైతే ఈ హైందవంతో బాగా కనెక్ట్ అయిపోయి సాంస్కృతికంగా సామాజికంగా కనెక్ట్ అయిపోయినటువంటి తెగలు ఉన్నాయో, ఈ తెగలందరేమో ఆర్య తెగలు
చూడండి వాళ్ళ పేర్లు పెట్టింది ఆర్య తెగలు, హిందూ ట్రైబ్స్, లేదా మిగతా వాళ్ళందరూ నాన్ ఆర్యన్ ట్రైబ్స్, ఆర్యన్ ట్రైబ్స్, నాన్ ఆర్యన్ ట్రైబ్స్. ఇప్పుడు ఏం చేశారు, నాన్ ఆర్యన్ ట్రైబ్స్ని ఇందాక చెప్పుకునే వాళ్ళందరినీ కలిపి యానిమిజం అన్నారు. ఈ యానిమిస్టుల్ని మళ్ళీ కొద్ది కాలం తర్వాత మీరు ఎక్కువ మంది లేరు, మీకు ఎక్కువ రైట్స్ లేకుండా పోతున్నాయి, కాబట్టి మీరు క్రిస్టియానిటీలోకి రండి అని చెప్పి తీసుకొచ్చారు. సరే, దీంట్లో రకరకాల చట్టాలు, రకరకాల పదాలు ఎన్నో జరిగాయి. ఇందాక సార్ చెప్పారు, బక్సార్ యుద్ధం తర్వాత మనకు ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు వచ్చాయి. దివానీ హక్కులు అంటే మీ అందరికీ తెలిసిందే, పన్నులు వసూలు చేసుకునే హక్కు. ఇట్లా వచ్చిందో లేదో అప్పుడు ఈ ట్రైబ్స్ మీద పడి ప్రారంభం చేశారు. అయితే దీంట్లో మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. మెకాలే చట్టం, మెకాలే చార్టర్ రావడానికన్నా ముందు మన దగ్గర మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆండ్రూ బెల్ అని ఒక క్రిస్టియన్ మిషనరీ ఉండేవాడు. ఆండ్రూ బెల్. ఇతనికి మన పాత విద్యా వ్యవస్థలో వీధి బడులు, గురువుగారి దగ్గర ఉండి వల్లె వేయడము, గురువుగారు లేకపోయినా ఆ తరగతిలో ఉండే సీనియర్ విద్యార్థులు మానిటర్ లాగా నిలబడి వాళ్ళందరినీ చదివించడము, చెప్పడము, మానిటోరియల్ సిస్టమ్ అంటాం దీన్ని, మానిటోరియల్ సిస్టమ్. ఈ మానిటోరియల్ సిస్టమ్ అనే దానికి ఆయన బాగా ఇన్స్పైర్ అయిపోయి ఆండ్రూ బెల్ 1796లో లండన్కి పోయి అక్కడ మార్ల్బోరో చర్చ్ దగ్గర ఒక కొత్త స్కూల్ పెట్టాడు. దాని పేరు మద్రాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మద్రాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని పేరు పెట్టి కేవలం ఇంగ్లాండ్ మాత్రమే కాదు, అది మెల్లమెల్లగా పాకింది. ఏంటది మానిటోరియల్ సిస్టమ్? సిస్టమ్ అంటే ఎవరి సిస్టమ్ అది? భారతదేశం నుండి. ఇట్స్ ఎ ప్లేజియరిజం, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేజియరిజం, మేధో చౌర్యం ఇది. ఎవడు అడిగేవాడు చెప్పేవాడు లేడు కాబట్టి ఎవడు మాట్లాడలేదు. దాన్ని తీసుకున్నాడు, ప్రపంచానికంతా ఏం పరిచయం చేశారో తెలుసా? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇంగ్లాండ్. ఒకసారి చూడండి దాన్ని. తర్వాత కాలంలో దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేటింగ్ పూర్ అనే పేరుతోని పెద్ద సంస్థను క్రియేట్ చేశారు ఇంగ్లాండ్లో. సరే, అంటే మనది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన డబ్బు, మన సంపద, వీటితో పాటు ఎన్నో ఖనిజాలు, రత్నాలు, వీటితో పాటు మనలో ఉన్నటువంటి విద్యా విలువలు, మనందరినీ అప్పటి వరకు ఒకే ఖండంగా, ఒకే దేశంగా, ఒకే గుండె చప్పుడులాగా నిలబెట్టినటువంటి ఆ విద్యా వ్యవస్థను కూడా దోచుకున్నారు వాళ్ళు. దీంట్లో మనం ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. ఇందాక సార్ చెప్తూ ఒక మాట అన్నారు, ఏంటంటే కులం, క్యాస్ట్ అనేదాన్ని వాడి నిర్వచించాడు. నిజానికి క్యాస్ట్ మీ అందరికీ తెలుసు, క్యాస్ట్ ఇంగ్లీష్ వాడి పదం కూడా కాదు, అది పోర్చుగీస్ వాడి పదం. క్యాస్టా, ఒక బాక్స్లో వేయడం దాన్ని, ఓ క్యాస్టా. దీని నుంచి మన దగ్గర ఉన్నటువంటి కులానికి వాడి దగ్గర ఉన్న రేసిజానికి లింకు పెట్టాడు. జాగ్రత్తగా గమనించండి, మన దగ్గర ఉండే కులం అనే వ్యవస్థకి వాడి దగ్గర ఉండే రేసిజానికి లింకు పెట్టాడు. అయితే ఈ విద్యా వ్యవస్థ పైన జాగ్రత్తగా దాడి చేసి ఏ విధంగా అప్పుడు వాళ్ళు ఏం ప్రచారం చేశారు విద్యా వ్యవస్థ గురించి? భారతదేశంలో అసలు శూద్రులకి ఎడ్యుకేషనే లేదు, ఇవ్వడం లేదు ఎడ్యుకేషన్ అని ప్రచారం చేశారు. దాన్ని మన ధర్మపాల్ గారు, ఇందాక సార్ చెప్పారు, సారంగపాణి సార్, ధర్మపాల్ గారు ద బ్యూటిఫుల్ ట్రీ అని ఒక బుక్ రాశారు, అద్భుతమైన పుస్తకం. దానిలో బ్రిటిష్ ఇండియా రికార్డ్స్ అనే ఒక పేపర్స్ ప్రచురించారు. ఆ దాంట్లో ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా, లేదు బాబు, ఆ రోజుకే శూద్రులకి దాదాపుగా 50 నుంచి 60% మంది పిల్లలు పాఠశాలలో చదువుకుంటున్నారు అని ఆన్ రికార్డు ఉన్నాయి మనకి. ఇవన్నీ అంటే ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకంటే, మన జనజాతీయుల్ని, మన వనవాసీయుల్ని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు జరుపుకుంటూ వారిని ముందు హిందువుల నుంచి దూరంగా జరిపారు, వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చారు. వాళ్ళందరినీ మీరంతా అదర్ రిలీజియన్స్, ఇక్కడ ఓఆర్పి ప్రత్యేక మతాల కోసం చెప్పడం అంటే ఉద్దేశం అదే, అదర్ రిలీజియన్స్ ప్రాక్టీషనర్స్ మీరు హిందువులు కాదు మీరు, కాబట్టి మీరు ముందు వేరే జరగండి. అట్లా జరుగుతూ వచ్చిన వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపుగా 86 తెగలు మొత్తం 7 రాష్ట్రాల్లో, అండ్ కొంతవరకు ఒడిశా, కొంతవరకు పశ్చిమ బెంగాల్, కొంతవరకు జార్ఖండ్, వీటిలో 86 తెగల వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఏమని? మేము హిందువులం కాదు, మేము హిందూ తెగలం కాదు, మమ్మల్ని ప్రత్యేక మతంగా గుర్తించండి అని 2011లో మనకున్నటువంటి సెన్సస్ రిపోర్ట్లో ఉంది ఈ విషయం. కొత్తగా ఆదివాసీలు, వాళ్ళు అద్ది బస్సీ అంటున్నారు, చూడండి, ఆదివాసీని అద్ది బస్సీ అంటున్నారు. అద్ది బస్సీలు భిల్, బోయి, బీర్సా, బోడో, గారో, పోలో, ఖాసీ, కిర్కా, న్యారినో, వొరాయ్, సంతాల్, సర్నా, భగత్, ఇట్లా ఒక్కరు కాదు 86 రకాలు. ఇవి చెప్పినవన్నీ కూడా మినిమం 20 లక్షలు లేదా 15 లక్షల ఉన్న జనాభా ఉన్న తెగల గురించి చెప్తున్నాను.
ఇంకా ఈ మధ్య ఇంకొక దుర్మార్గం స్టార్ట్ అయిపోయింది. మాది మతం వేరే కదా, మా కులం వేరే కదా, కాబట్టి మాకు రాష్ట్రం వేరే కావాలి, మాకు రాష్ట్రం వేరే కావాలి. ఈ మధ్య వచ్చినటువంటి బిల్ ప్రదేశ్ అనేటువంటిది దాంట్లో భాగమే. ఎవరు వీళ్ళని నడిపిస్తున్నారు? ఏ ఏ చర్చి కుట్ర నడిపిస్తుంది వీళ్ళందరినీ? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ మధ్యకాలంలో 2001 నుండి 2011 వరకు మనం అందరం చూసుంటాం ద సర్నా కోడ్. సర్నా కోడ్ మనం అందరం విన్నాం. సర్నా కోడ్ అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే. మాకు అంటే సంతాలీలకు, మా అందరికీ మాకు సపరేట్ కోడ్ కావాలి. మీ రాజ్యాంగం వద్దు మాకు, జాగ్రత్తగా వినండి, మీ రాజ్యాంగం వద్దు మాకు సర్నా కోడ్ కావాలి అని జరిగినటువంటి అల్లర్ల వెనుక కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్ర. మనం ఇదేదో 1871లో అప్పుడు స్టార్ట్ కాలేదండి. దీని మూలాలు ఇంకా వెనక్కున్నాయి, ఇంకా వెనక్కి. మొదట్లో చెప్పిన ఒక మాట ఉంది, టోటాలిటేరియన్ సిద్ధాంతం. దీనికి ఆద్యుడైనటువంటి వాడు జాన్ రస్కిన్. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ జాన్ రస్కిన్ ఈ టోటాలిటేరియన్ సిద్ధాంతాన్ని అందరి మెదళ్లలో నింపుతూ ఉన్నప్పుడే రుడ్యార్డ్ కిప్లింగ్, చాలామందికి మీకు తెలిసి ఉంటుంది ఈ పేరు, జంగిల్ బుక్ అని ఒక మన భారతదేశంలో ఉండే ఒక ఆదివాసీ పిల్లోడి కథ అని ఒక ఇమాజినరీ స్టోరీ రాశాడు. మనం సినిమాలు కూడా చూసాం దాన్ని. ఆ జంగిల్ బుక్ రాసిన రుడ్యార్డ్ కిప్లింగ్ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనే ఒక థియరీ తీసుకొచ్చాడు. ఏంటి? తెల్లవాడి యొక్క బాధ్యత. ఏంటి బాధ్యత? ఈ ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని జాతుల వాళ్ళు మాకు బానిసలుగా ఉండేందుకే పుట్టారు, వీళ్ళను బానిసలుగా ఉంచుతూ మాకు సేవ చేయించుకోవడమే మా బాధ్యత. దట్ ఈజ్ వైట్ మ్యాన్స్ బర్డెన్. ఆ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేది ఇక్కడికి భారతదేశానికి వచ్చే ప్రతి ఆంగ్లేయ అధికారికి బ్రెయిన్ వాష్ చేయడం జరిగేది. ఇందాక వారు చెప్పారు కదా, జేమ్స్ మిల్ బుక్ ఏ విధంగా అయితే ప్రతి ఒక్కడికి ఒక ట్రైనింగ్ మాన్యువల్ లాగా ఉందో, అదేవిధంగా ఈ వైట్ మ్యాన్స్ బర్డెన్ కూడా అదేవిధంగా వాళ్ళందరి మెదళ్లలో దాన్ని ఆ విషాన్ని నింపించేవారు. వచ్చిన ప్రతివాడు కూడా మన దేశాన్ని చూసి మీ దేశం ఏం బాగలేదు, మీ ఆలోచనలు ఏం బాగలేవు, మీ పద్ధతులు ఏం బాగలేవు, మీ మతం ఏం బాగలేదు. అరే మన మతం ఎక్కడిదిరా స్వామి, మాకు మతం లేదు, పాడు లేదు అంటే మనం కూడా నమ్మేలాగా మన మధ్య ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను, మనది చాలామంది మీరు తెలిసి ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను, మన సనాతన ధర్మము మనకి ప్రవాహశీలత, పరిణామశీలత లేదా ఫ్లూయిడిటీ ఇచ్చిందండి. ఫ్లూయిడిటీ అంటే ఆదిశంకర్ల వారు ఆ కాశీ తీరంలో వెళ్తున్నప్పుడు చండాలుడు ఎవరో కనబడితే ఆయన శిష్యులందరూ గచ్చ గచ్చ జరుగు జరుగు అంటే ఆయన అడిగాడు, ఎవరిని జరగమంటున్నావు, నన్న నాలో ఉండే ఆత్మనా అని. వెంటనే శంకర్ల వారు ఏమన్నారు? ఈ ప్రశ్న వేశాడంటే ఖచ్చితంగా వీరు జ్ఞాని, పరమజ్ఞాని అని వెంటనే పాద నమస్కారం చేశారు, పాదాభివందనం చేశారు. ఇది మనం ఎట్లా గమనించాలి అంటే జ్ఞానం ఉన్నవాడిని ప్రతి ఒక్కడు గౌరవించాడు. మన భారతీయ ధర్మాన్ని మొత్తాన్ని ఏకం చేసినటువంటి ఆదిశంకర్ల వారు కూడా జ్ఞానం ఉన్నవాడిని వెంటనే పాదాభివందనం చేశారు. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఫ్లూయిడిటీ. బట్ దెన్ వాట్ ఈస్ రిజిడిటీ? అబ్రహామిక్ రిజిడిటీ. చాలామందికి తెలిసి ఉంటుంది మీకు, అబ్రహామిక్ మతాల లోపల బ్లడ్ లైన్ అనేది ఉంటుంది. ఒక కోహెనం ఎప్పటికి కోహెనంగానే ఉంటాడు, ఒక క్లెర్జీ ఎప్పుడు క్లెర్జీ లాగానే ఉంటాడు, వేరే వాళ్ళు ఎవరు దాంట్లోకి రాలేరు. అసలు అబ్రహామిక్ రిజిడిటీ ఉన్నదే ఈ సెమెటిక్ మతాల లోపల, మన దగ్గర ఎక్కడిది, కానీ వాడి దగ్గర ఉన్నటువంటి రిజిడిటీని మనకు ఆపాదించి మీరు వేరు అని చెప్తూ వచ్చారు, పుస్తకాల్లో రాశారు. దీన్ని మన దగ్గర ఉన్నటువంటి కొందరు గొప్ప గొప్ప మేధావులు కొందరు ఉన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, అదైతే ఇంకా నేను ఎక్కువ చెప్పను, మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకటే ఒక మాట చెప్తాను, రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ ఏ పెయిడ్ డిప్లొమాట్. ఈ మాట నేను అనడం లేదండి. మేరీ కార్బెట్ అనే ఆమె 1881లో ఆయన గురించి ఒక పుస్తకం రాసింది. 1881లో. మీకు తెలుసా రాజా రామ్మోహన్ రాయ్ తన చివరి నాళ్ళలో ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. 1830 నుంచి 1833 వరకు. ఎందుకోసం ఉన్నాడు? ఆ రోజు ఉన్నటువంటి మొఘల్ రాజు 2వ అక్బర్ ఆయనకు పెన్షన్, బ్రిటిష్ వాడిచ్చే పెన్షన్ పెంచమని అడిగేటందుకు ఆయన ఇంగ్లాండ్ పోయినాడు. ఆయనకు ప్రతి మంత్ ఆనరోరియం ఇచ్చేవాళ్ళండి. ఆనరోరియం కావాలంటే ఇది కార్బెట్ లెటర్స్లో ఉంటుంది. ద లెటర్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ ద కార్బెట్ అని ఒక బుక్ ఉంటుంది, చదవండి ఒకసారి. అందులో ఏముందో తెలుసా? 1830 అక్టోబర్లో రాజా రామ్మోహన్ రాయ్ గారికి నెలకు 1500 రూపాయలు, జాగ్రత్తగా వినాలి, ఈరోజు 1500 కాదండి, ఈరోజు కూడా మనం ఇంకా 1500 రూపాయలు పెన్షన్ గురించి జనం తిరుగుతున్నారు బయట రోడ్ల మీద. ఆ రోజు బంగారం ధర 12 రూపాయలు. 1500 రూపాయల పెన్షన్ రాజా రామ్మోహన్ రాయ్ గారికి
ఎవరి డబ్బు ఇచ్చారు? మన దగ్గర నుంచి దోచుకున్న డబ్బు ఆయనకి ఇచ్చారు. ఆయన అంటే దాదాపుగా ఈరోజు కరెన్సీలో చూస్తే 1,50,00,000 పర్ మంత్. ఆయన అన్ని డబ్బులు తీసుకొని ఏం రాశాడు? ఈ హిందూ మతం బాగలేదు. విలియం జోన్స్ అనేవాడు మనుస్మృతిలో ఉండే కొన్ని శ్లోకాలను మాత్రమే, మన శిక్షల గురించిన శ్లోకాల గురించి మాత్రమే చెప్తే వాటి గురించి ఈయన హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. అసలు ఏకేశ్వరోపాసన అని చెప్పాడు, బ్రహ్మ సమాజం గురించి చెప్పాడు, రకరకాల వాటి చెప్పాడు. కాబట్టి ఎవరి ఆధారాలు మనం నమ్మాలి, ఏ రకమైన విషయం మన మెదడులో ఇంకించబడింది అది మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పడం మాత్రమే మీ అందరికీ నా రిక్వెస్ట్. ఇంకొక 2-3 అంశాలు చెప్పేసి నాది క్లోజ్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, ముందు హిందువులకు దూరం చేసిన వాడిని క్రిస్టియానిటీలకు మార్చడం. ఒక్కసారి మీరు 2011లో ఉన్నటువంటి జనాభా లెక్కలు గమనించినట్లయితే 1881లో నాగాల్యాండ్లో ఉన్నటువంటి తెగలు 100% అండి, 100% మొత్తం తెగలే. 2011లో తెగలు ఎంతమంది తెలుసా అండి? తెగలు మేము ట్రైబ్స్ అని చెప్పుకునే పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 0.03. 1881లో 100%. ఆ రోజున క్రిస్టియానిటీ 0. ఈరోజు నాగాల్యాండ్లో క్రిస్టియానిటీ 98.03%. ఇది ఆ పుస్తకంలో మీకు గణాంకాలతో సహా చూపించడం జరిగింది. ఆ రోజు హిందువులు 9%. ఈరోజు కూడా హిందువులు 8.1% అంతే ఉన్నారు. హిందువులు మారలేదని తగ్గారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే 1881 నుండి 2011 వరకు ముస్లిం జనాభాలో వచ్చినటువంటి పెరుగుదల శాతం 43% అండి, 43%. కానీ మాకు సపరేట్ మతం కావాలి, మా వర్గం వేరు అని అడిగే వాళ్ళ సంఖ్యలో ఎంత తేడా వచ్చింది తెలుసా? 54% తేడా వచ్చింది. ఇవాళ మొత్తం కలిపి వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారు. మా వర్గం వేరు, మా మతం వేరు, మేము హిందువులం కాదు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు. ఇంకా ఈ మధ్యకాలంలో కొంత హిందూ సంస్థలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, చైతన్యం తెచ్చుకొని రకరకాలుగా మనం చేస్తున్న ప్రయత్నాల వల్ల 2001-2011 మధ్యలో కూడా కాలం చూడండి, 2001-2011 మధ్య కూడా చాలా మటుకు మత మార్పిడులను మనం నిరోధించగలిగాం బయటికి కనబడకుండా. ఆ టైంలో వచ్చిన కొత్త ఉద్యమం పేరు మీకు చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, క్రిప్టో క్రిస్టియానిటీ. యు ఆర్ క్రిస్టియన్ బై ఫెయిత్ బట్ యు ఆర్ ఏ ట్రైబ్ బై బర్త్ అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు, క్రిప్టో క్రిస్టియానిటీ. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటి? 2 అంచెలు క్లియర్గా, నువ్వు హిందువు కాదు, నీకు సపరేట్ దేవుడు ఉన్నాడు, సపరేట్ చెట్టు ఉంది, సపరేట్ బుక్ ఉంది. అసలు వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎట్లయితే వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయో, వీళ్ళకి ఎట్లా ఖురాన్ ఎట్లాగే ఉందో, వాళ్ళకి జంద్ అవస్థాన్ ఎట్లయితే వాళ్ళకు ఉందో, అట్లా ఒకటే పుస్తకం ఉండాలి. ఆ ఒక్క పుస్తకం ఎవరికైతే ఉందో, మీకు ఒక పుస్తకం ఉంది కదా, మీరు ఒక మతం, మీకు ఒక చెట్టు ఉంది కదా, మీరు ఒక మతం, మీకు ఒక ఆరాధన పద్ధతి ఉంది కదా, మీరు ఒక మతం. జాగ్రత్తగా హిందువులను వేరు చేసిన తర్వాత వాళ్ళకి క్రిస్టియానిటీ అనేటువంటి ఒక ముసుగు వేయడం. ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. చివరగా ఇట్లా విడిపడ్డటువంటి ఈ క్రిస్టియన్స్ అంతా ఏం చేస్తున్నారు తెలుసా? మీకు కొన్ని పేర్లు చెప్తాను, మీరు బాగా గుర్తుపడతారు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్, వీళ్ళు నాగాల్యాండ్ క్రైస్తవ దేశం కావాలని 1981లో డిమాండ్ చేశారు. జోమీ రివల్యూషన్ ఆర్మీ, మిజోరాంలో జోగాం అనే ఒక దేశం కావాలి, ల్యాండ్ లాక్డ్ కంట్రీ, జోగాం అనే దేశం కావాలని డిమాండ్ చేసిన వాళ్ళు. తర్వాత గోండ్వానా ల్యాండ్, భిల్ ప్రదేశ్, భిలిస్తాన్, జోగాం, కూకీల్యాండ్, ఇలాంటివన్నిటినీ కూడా డెవలప్ చేసేందుకు దాదాపుగా 54 సంస్థలు భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇది దరిద్రం. భారతదేశంలో 2005 నుండి 2013 వరకు 54 సంస్థలు ఈ దేశాలను మేము డెవలప్ చేస్తాము, వీళ్ళని డెవలప్ చేస్తామని రిజిస్టర్ చేసుకున్నాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ ఆన్ పేపర్ ఉన్నాయి. ఇట్లాంటి చాప కింద నీరులా జరుగుతున్నటువంటి కుట్రలని తెలుసుకోవడం, దానికి తగినట్టుగా మనని మనం సిద్ధం చేసుకోవడం, ఆ తర్వాత మనమందరం కలిసికట్టుగా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం, చివరగా మనమంతా కలిసి వసుధైక కుటుంబకం అనేటువంటి మన భావనని మళ్ళొక్కసారి తిరిగి చేరుకోవడం.
దీనికోసమే ఉద్దేశంతో పుస్తకాన్ని రాయడం జరిగింది. సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను, పెద్దవాళ్ళందరూ క్షమించాలి. జై హింద్. ధన్యవాదాలు సన్ముఖ చక్రవర్తి గారు. ఇప్పుడు శ్రీ వీరేందర్ గారు, ఇతిహాస సంకల్ప సమితి కార్యదర్శి గారు, వారు వందన సమర్పణ చేస్తారు. తదనంతరం జనగణమన ఉంటుంది. దాంతో సభ పూర్తవుతుంది. అందరికీ నమస్కారం. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేకపోతే ఈ సభ జరగదు కాబట్టి ముందుగా మీకే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు ఎవరెవరిని పిలవాలి ఏంటని మల్లికార్జున గారు, మేము రఘు గారు చాలా ఆలోచించాం. ఒక 2-3 పేర్లు వచ్చినాయి. ఒకరిద్దరు తిరస్కరించారంటే మేము రాలేకపోతున్నాం అన్నారు. కానీ అప్పుడు కరెక్ట్గా యాప్ట్గా మనం చూడాల్సింది ఏంటంటే భావదాస్య మూలాలు పుస్తకం గురించి చెప్పాలంటే ఒక పొలిటికల్ సైన్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ 2 హిస్టరీ తెలిసిన వాళ్ళు కావాలంటే మాకు ఇమీడియట్ తోచింది తిరుపతిరావు గారి పేరు. సో వారిని అడగగానే వారు ఒప్పుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు వచ్చి మా పుస్తకం సమీక్ష చేసినందుకు. తర్వాత రెండోది, ఎట్లాగో మనకి ప్రత్యేక మతాల కోసం దీని గురించి ఇక చౌదరి గారి కంటే మాకు వేరే వ్యక్తి ఎవరు లేరు మాకు. అందుకోసం చౌదరి గారిని పిలిచాము. వారు ఒప్పుకున్నందుకు వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అట్లాగే ఈనాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను హిస్టరీ చదువుకున్నవాడిని. ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను, నా చదివింది హిస్టరీ ఇప్పటిదాకా మనం చదువుతున్నది హిస్టోరియన్స్ రాసిన దానికంటే నాన్ హిస్టోరియన్స్ రాసింది ఎక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాటిది వీళ్ళిద్దరు కూడా. హిస్టరీ చదివిన వాడు, హిస్టరీ ప్రొఫెసర్స్ పుస్తకాలు రాయాలంటే వాడు డిపెండ్ అవుతారు. పాత రాసిన దాన్ని ఈరోజు కూడా చూస్తున్నాం. అది కృష్ణరావు గారు యాక్సెప్ట్ చేస్తారు అది. కానీ నాన్ హిస్టోరియన్స్ వాళ్ళు చాలా కష్టపడతారు. ఎక్కడెక్కడో రీసెర్చ్ జర్నల్స్ చూసుకొని చాలా కష్టపడతారు వాళ్ళు. ఆ చేసిన హిస్టరీ వీళ్ళే. మేము చదువుకున్నది కూడా చాలా వరకు నాన్ హిస్టోరియన్స్ రాసిందే. సో అటువంటి హిస్టరీని మాకు ఇచ్చిన సారంగపాణి గారికి, చక్రవర్తి గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా అమోఘం మీ కృషి దీంట్లో మాత్రం. సో మీరు మాకు ఇక్కడ ఎన్లైటన్ చేసినందుకు మీరు కృషిని మేము అభినందిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. తర్వాత ఈ పుస్తకాలని పబ్లిష్ చేయాలని అనుకున్నారు నవయుగ వారు. ఇప్పటిదాకా మేము 3 ఆర్గనైజేషన్స్, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి, నవయుగ భారతి, ఇంతవరకు మేము ముగ్గురం కలిసి ఎప్పుడు పనిచేయలేదు. మొదటిసారి పనిచేస్తున్నాం. ప్రజ్ఞాభారతి ఇతిహాస సంకలనం చేసింది కానీ సో ఈసారి 3 కలిసి చేయాలని మరి ఎందుకో నవయుగ వారు, మల్లికార్జునరావు గారు నిర్ణయించుకున్నారు. అడిగారు నన్ను, సరే చేద్దాం సార్ అన్నాను. సో దానికి కిషన్రావు గారితో చెప్పాను, మా ప్రెసిడెంట్ గారు, వారు కూడా సరే అన్నారు. సో చాలా చాలా ధన్యవాదాలు మల్లికార్జున గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే రఘు గారికి, రాజేష్ గారికి వారితో చెప్పగానే వాళ్ళు అన్నారు, సార్ ఆడిటోరియం సంగతి మాకు వదిలేయండి, దక్కిన ఏర్పాట్ల సంగతి మాకు వదిలేయండి, మేము చూసుకున్నామని. వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు బోత్ రఘు అండ్ ఇమ్మీడియట్ మంచి ఆడిటోరియం మాకు ఇచ్చారు. చాలా మంచి ఆడిటోరియం ఇచ్చారు. భద్రకా కాలేజీ వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడం వారికి జాగృతి వారిని అడిగాం, వారు వచ్చారు. వారికి కూడా అందరి తరఫున, మా 3 సంస్థల తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఒక చిన్న సూచన. ఈ 2 పుస్తకాలు బయట కౌంటర్ పెట్టారు. 270 రూపాయలు భావదాస్య మూలాలు, దాన్ని ఈరోజు 200 రూపాయలకు అమ్ముతున్నారు. రెండో పుస్తకం 80 రూపాయలు, దాన్ని 60 రూపాయలకు అమ్ముతున్నారు. సో కావాల్సిన వారు బయట కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. జనగణమన పాడుకుందామండి. జై